శ్రీమతే రామానుజాయ నమః. జయ శ్రీమన్నారాయణ, జయ మా భారతి. ఈ రోజున అమ్మవారు మరి ఒక గోపిక మళ్ళీ ఇందులో ఇక్కడ గోష్ఠిలో కనిపించటం లేదు, సమూహంలో కనిపించటం లేదని చెప్పి అమ్మవారు తెలుసుకొని మళ్ళీ ఈ గోపిక దగ్గరికి కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళి పిలుచుకొని వచ్చే ప్రయత్నంలో ఉన్నారు. అయితే మరి ఈ గోపిక కూడా నిన్నటి గోపిక ఇంట్లో ఎలా అయితే కనుక ఉన్నదో అలాగే ఉన్నదటండి. ఓ మందలు మందలు పశువులు. ఇక ఆ తర్వాత ఆమె ఇంట్లో అన్నగారులు ఎలా ఉన్నారో ఈమె ఇంట్లో అన్నగారులు కానీ చిన్నాన్నలు కానీ పెదనాన్నలు కానీ అందరూ సర్వం ఎలా ఉన్నారట, చాలా బలంగా ఉన్నారట. అంటే గోరక్షణకి ధర్మరక్షణకి ఆ తర్వాత భగవద్ విషయంలో ఏదైనా సరే అక్కడ నిలబడాలి అని అంటే దానికి తగ్గ పౌరుష పరాక్రమాలు శౌర్యము కలిగినటువంటి వారట. అయితే ఇక్కడ ఉండేటటువంటి వారికి ఏమిటయ్యా అని అంటే తన్మయత్వం అనేటటువంటిది కూడా ఒకటి ఉందన్నమాట వీళ్ళల్లో. సో దాంతోనే ఏమవుతోంది, ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితి ఎలా ఉంది, ఇక్కడ ఉండేటటువంటి గోపిక ఆ ఇంటిలో వాళ్ళ చేతుల మీదుగా పెరిగినటువంటి అమ్మాయికి ఇంకెంత తన్మయత్వం వచ్చేసి ఉండాలి కదా. ఆ విషయాన్ని మనతోని పంచుకుంటూ మనందరినీ కూడా ముందు ఆ అమ్మాయి ఇంటి దగ్గర తీసుకువెళ్ళి అమ్మవారు నిలబెడుతున్నారన్నమాట. అది అమ్మవారితో పాటుగా ఈ గోపికను మనం మేల్కొలిపే ముందు ఒకసారి ఆచార్య పరంపరను తలుచుకుందాం. శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मव्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये. मातापिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आज्ञस्य नः कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामि मूर्ध्ना. भूतं सरश्च महदाह्वय भट्टनाथ श्रीभक्तिसार कुलशेखरयोगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकालयतीन्द्रमिश्रान् శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. శ్రీమతే రామానుజాయ నమః. జయ శ్రీమన్నారాయణ, జయ మా భారతి. ఈ రోజున మనం విషయ వివరాల్లోకి వెళ్ళి ఈ అర్ధపరమార్థాల యొక్క అమృతాన్ని పొందే కన్నా ముందుగా ఒకసారి పాశురాన్ని అమ్మవారితో పాటుగా స్వామివారికి విన్నవించుకుందాం. கனை திளம் கத்தெருமை கன்றுக்கிறங்கி நினை துமுலை வழியே நின்று பால் சோரா நனை தில்லம் சேராக்கும் நச்செல்வந்தங்காய் பனித்தலை வீழ நின் வாசல் கடை பத்தி சினத்தினால் தென்னிலங்கை கோமானை செத்த மனத்துக்கினியானை பாடவும் நீவாய் திழவாய் இனித்தானே சுந்திராய் இதென்ன பேருரக்கம் அனைத்தில்லத்தாரும் அழிந்தேலோரெம்பாவாய். ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఈ రోజున అమ్మవారు ఈ గోపిక ఇంటి ముందు మనని నిలబెట్టింది. ఏమైంది? ఇక ఈ అమ్మాయి ఇంటి ముందు నిలబెట్టారు. ఈ అమ్మాయి పాపం రాలేదండి, మిస్ అయింది ఏమిటా అని చెప్పి అనుకుంటూ వచ్చారు. వస్తే ఇక్కడ నిలబడి ఉండంగానే మొత్తం అంతా కూడా తడిసిపోయి ఉన్నదన్నమాట. నిన్న మనకి బాగా వర్షం పడి ఏమైందండి, రోడ్లన్నీ చిత్తడి, ఇంటి ముందు చిత్తడి, వాకిలి ముందు చిత్తడి కదా, అలాగే వచ్చేసిందనమాట. మొత్తం అంతా ఏంటండి ఈ తడంతా ఎక్కడిది అని చూసేసరికి అక్కడ పశువులు కనిపించాయి. ఎక్కడ లోపల దాకా ఉన్నాయి.
ఇంటి ముందు కొన్ని పశువులు, ఇంటి వెనకాల కొన్ని పశువులు ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనమైతే ఏం చేస్తున్నామండి, ఇంటి ముందు ఒక కుక్క పిల్ల ఉంటుంది కదా, కానీ ఇంటి ముందు కొన్ని పశువులు, గోవులు ఉండాలి కదా. మధ్య అదేదో అండి రాయలసీమ మూవీ ఏదో చూపించినట్టున్నారు కదా, ఏమది మూవీ, రాజమౌళి గారిది, మర్యాద రామన్నో ఏదో కదా. సో అందులో అసలు ఆ ఇంటిని చూసారా, ఎంత అద్భుతమైన కల్చర్ కదా, ఎంత అద్భుతమైనటువంటి విషయం కదా, అవునా. సరే వారింటి వారికి కూడా పౌరుష పరాక్రమాలకు ఏం తక్కువ లేదు, కానీ అవి అక్కర్లేని అహంకారాలకు వెళ్ళిపోయిందనమాట. అక్కర్లేని కుటుంబ సమస్యల్లో ఇరుక్కుపోయి ఆ పౌరుష పరాక్రమాలు అలా వెళ్ళిపోయాయి. అందుకనే నిన్నటి గోపిక యొక్క అన్నగారులను అమ్మవారు స్పెషల్గా చెప్పినది అందుకే అనమాట. వారి యొక్క శౌర్య పరాక్రమాలను ఎక్కడ ఉపయోగించాలో ధర్మానికే ఉపయోగించారు తప్ప చిన్న చిన్న గొడవలకి ఇంట్లో కొట్టుకోవడం, గ్రామంలో కొట్టుకోవడానికి కాదు. సరే అవెవర్ ఆ ఇంటిలో చూసారా, ఆ మూవీలో చక్కగా ముందే ఇంట్లోకి అడుగు పెడుతూ ఉండంగానే ఎన్ని గోవులు ఉంటాయో అక్కడ కదా. అలాగే అంటే ఉన్నదండి, అది ఇంటి ముందు గోవు ఉండాలి, అది ఇంటి వెనక కుక్క ఉండాలి. ఇప్పుడు మనం ఇంటి ముందు కట్టేస్తాం అన్నమాట, ఇంటి వెనక కుక్కుండి రాత్రిపూట మాత్రమే దాని సంచారం ఉండాలి. మనం ఏం చేస్తాం, ఇప్పుడు పొద్దునే సాయంత్రం దాకా అది ఇంటి ముందే ఉంటుంది. మనకన్నా ముందు కుక్కగారే దర్శనం ఇంటికి ఎవరింటికన్నా వెళ్తే కదా. సరే అయితే ఇక్కడ ఆ ఇంటి ముందు ఉన్నటువంటి గోవుల్ని వాటిని ఎవడ చూశారనమాట. కానీ తిళం కత్తెరుమై కండ్రుక్కి రంగి, అవన్నీ ఏం చేస్తున్నాయండి, లేలేత దూడలు కలిగినటువంటి ఆ గోవులు అనమాట. అవన్నీ ఆ పశువులన్నీ కూడా, ఈ పశువులే కావచ్చు గోవులే కావచ్చు, అక్కడ ఏమున్నాయి, ఎనుములు ఉన్నాయి, అంటే గేదెలు ఉన్నాయి, తర్వాత ఆవులు ఉన్నాయి. అవొక వైపు ఉన్నాయి, ఇవొక వైపు ఉన్నాయి. రెండింటిని కలిపి కట్టకూడదండి, చాలామంది కట్టేస్తూ ఉంటారు అట్లాగా. కానీ అవొక వైపు ఉండాలి, ఇవొక వైపు ఉండాలి. సరే అటు అవి నిండుగా పాలనిచ్చేటటువంటివే, ఇటు గోవులు నిండుగా పాలనిచ్చేటటువంటివి. ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయండి, వీళ్ళు వచ్చి రాగానే చూసి ఇంకా ఎక్కువగా అరుస్తున్నాయి, అంతకు ముందు నుంచే అరుస్తున్నాయి అవి. నినైతములై వழிయే నిండ్రు పాల్చోర, కండ్రుకి రంగి, తమ బిడ్డలని తలుచుకుంటున్నాయో తెలీదు, ఇంకే విషయమైనా తలుస్తున్నాయో తెలీదు, భగవన్నామస్మరణ చేస్తున్నాయో తెలీదు, లేదా ఆ ఇంటి యజమానులు ఉంటారు కదా, రోజు వచ్చి పాలు పితికే వాళ్ళు ఉంటారు కదా, వారిని తలిచి బాగా అరుస్తున్నాయో తెలీదు. మొత్తానికి అవి తలచి అరిచి పిలిచి ఏం చేస్తున్నాయట, నేనై తుములై వழிయే నిండ్రు పాల్చోర, పొదుగు నుంచి ధారాపాతంగా పాలను స్రవింపజేస్తూనే ఉన్నాయట. అది ఏంటయ్యా అంటే, కొంతమంది అన్నారు మరి పొదుగు పాలంతా నిండిపోయేసరికి నొప్పులు పెట్టి వదిలేస్తోందండి అని అంటున్నారు. కానీ కాదండి, బాగా ఆ యజమాని కావచ్చు, లేదా ఆ ఇంటికి వచ్చేటటువంటి వారు కావచ్చు, లేదా ఆ ఇంటికి వచ్చి ప్రేమగా పలకరించేటటువంటి వారు ఉంటే కనుక వారిని చూడగానే పాలను స్రవిస్తాయండి. ఇది మేము మా కళ్ళతో చూసాం. ఒక 5 గోవులు ఉన్నాయి దాసరాలి ఇంట్లో, తిరుమాళిగలో. అయితే అక్కడ సుఖద అని చెప్పి ఒక గోవు, ఈ గోవుకి అసలు యాక్చువల్గా అంతకుముందు ఎక్కడో వేరే ఇంట్లో ఉండేవాళ్ళం. అంటే సొంత ఇల్లు వాకిలి ఏం లేదు, కానీ గోవులు మటుగా 5 ఉన్నాయి. వాటిని ఉంచడానికి కూడా సొంత ఇల్లు వాకిలి స్థలం ఏం లేదు, కానీ ఉన్నాయి అంతే. అలా ఏదో పెరుమాళ్ళు నడిపించేస్తున్నారు. సరే వాటిని వద్దనుకుంటే ఏ సుఖమైనా చాలా ఎక్కువే అనుభవించచ్చేమో, కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ వాటికే ఇచ్చామన్నమాట. సో అలా మొత్తానికి అక్కడ ఉన్నప్పుడు ఆ పూర్వం ఉన్న ఇంటి దగ్గర ఒక ఆవిడ రోజు వచ్చి వీటితోని మాట్లాడుతూ ఉండేది, గోడ మించి పలకరిస్తూ ఉండేదన్నమాట వీటిని. సరే అయిపోయింది. అక్కడి నుంచి మేము ఇక్కడికి వేరే ఇంటికి వచ్చాం. సరే ఇది ఇక్కడ ఈనింది, ఇంకొక చిన్న చిట్టి పాపని ఈనిందనమాట. ఇది లేగదూడని ఈనింది. ఇంతే సరే ఆవిడకి మేము ఫోన్ చేసి చెప్పలేదు, అలాంటి అతివేశాలు మన దగ్గర ఉండవు. వాడికి సీమంతాలు చేయటాలు,
తర్వాత ఏంటి ఉయ్యాలలు కట్టించటాలు, దేనికి ప్రకృతి ఏ విధంగా చెప్పిందో అలా చేయి చాలు, దానికి ప్రేమగా ఇంత గడ్డి పెట్టు చాలు. దానికి పెళ్ళిళ్ళు, పేరంటాలు, సీమంతం అంటే అసలు ఏంటో తెలుసా? ఊరికే ముందు కూర్చోబెట్టేసి స్వీట్లు పెట్టేసి ఓ బగ్గ బుక్కవే తల్లి అని చెప్పడం సీమంతమా? సీమంతం అంటే ఏంటండి? అందుకని మనకు దాని విషయం ఏంటో తెలియదు కాబట్టి శ్రీమంతం అని మళ్ళీ దానికి కూడా మనమే అన్నీ చేంజ్ చేసేసి అన్నీ అటు తిట్టు ఇటు తట్టు చేసేసే శక్తి అదేమిటో మరి భగవంతుడు అలా ఇచ్చేశాడు. అందుకని పోయేదేముందని మనమే చెప్తాం. సీమంతం అంటే ఏంటి చెప్పండి? ఏం చేస్తారు? ఏం చేస్తున్నారు? ఎంతమంది ఉంటారేంటి? చాలా మంది ఉంటారు. ఎవరెవరు? ఎవరు వాళ్ళంతా? చుట్టాలు పక్కాలు? అయ్యో, ఆడ మగ ఎవరు? ఆడవారికి మాత్రమే ఏమన్నా వాళ్ళకి ఎంట్రన్స్ లేదా? మగవాళ్ళకి? మగవాళ్ళు ఏం చేస్తారు మరి? ఎక్కడ? బయట. ఇంట్లో స్నానం లేదు, వాడు అపవిత్రుడు, అందుకే వాడు బయట కూర్చుంటాడు. ఇదికి ఈ పిల్లగారు వాళ్ళ ఆయన ఏం చేస్తుంటాడు ఆ సమయంలో? ఈ సీమంతం జరుగుతుంది కదా, వాళ్ళ ఆయన ఏం చేస్తుంటాడు? కూర్చుని ఏం చేస్తుంటాడు? ఎన్ని స్వీట్లు వచ్చాయో లెక్క పెడుతూ ఉంటాడు. డబ్బాలు ఎవరెవరు తెచ్చారు, ఎంతెంత ఇచ్చారు, డబ్బులు ఎవరెవరు ఇచ్చారు, ఆ తర్వాత మనం ఇందులోంచి ఎంత అడగవచ్చు, గాజులు ఎన్ని వచ్చాయి, ఏమిటి సంగతి అని లెక్క పెడుతూ ఉంటాడా? మరి ఏం చేస్తాడు? కూర్చుంటాడు అంతే. అతను కూర్చోవాలి, అతను ఉండాలి, మంత్రం ఉండాలి. ప్రతిదీ ఏంటంటే నేను చేసేసుకుంటా, ఎవడు చేసే పని వాడు చేయాలి, ఎవరి చేత చేయించే పని వారి చేత చేయించాలి. చేయించినప్పుడు ఇలాగే ఉంటుంది వ్యవహారం. బ్రాహ్మణుని పిలవాలి, దానికి ఒక పద్ధతి పాడు ఉన్నాయన్నమాట. ప్రతి మంత్రం కూడా ఇది చేస్తారు, చిన్న హోమం చేస్తారు. చేసి ఆ హోమం అతని చేత చేయిస్తూ ఉంటారు. కుటుంబ క్షేమం కోసమని, గర్భస్థ శిశువు కోసమని చాలా చేస్తారన్నమాట. సరే, వాడు రాత ఉంటే వస్తాడు, రుణం ఉండాలి కదా దేనికైనా, ఉంటే వస్తాడు లేకపోతే లేదు. అయినప్పటికీ మరి చేసేది ఎందుకండి అంటే వాడు పుట్టడానికి కోసం అని చెయ్యట్లే, ఇది అది గుర్తుంచుకోండి. సీమంతం ఫస్ట్ టైం కనుక ఒకవేళ ఆ పుట్టిన బిడ్డ టామ్ అంటే రెండోసారి సీమంతం నో, మాకు అచ్చి రాలేదండి కదా, అది కాదు. సీమంతం చేసేది ఎందుకు? అందరి దృష్టి కొట్టేసిందండి. మరి తతిమా వాళ్ళకు కొట్టదా ఏంటి? మరి తతిమా వాళ్ళు చేయించుకుంటున్నారు కదా, మరి సీమంతం జరిగినప్పుడు మిగతా వాళ్ళకు కూడా ఈమె ఎలా ఉందో వాళ్ళు అలాగే ఉంటారు, ఈమె కన్నా అందగత్తలే ఉంటారు. మరి దిష్టి కొట్టడానికి నువ్వు పోవడానికి ఏముంది అక్కడ కదా? అంటే ఇక్కడ చేసేది ఎందుకయ్యా అని అంటే, వాడు వచ్చి భూమి మీద పడ్డా సరే, లేదా ఇక్కడి నుంచి ఇంకెక్కడికన్నా ఇప్పుడు గంగమ్మ ఎంతమందిని పంపించేశారండి కదా? మరి అంతే, వాళ్ళకి టైం అంతవరకే ఉంది కాబట్టి ఆవిడ పంపించేశారు. అలా ఈమె గర్భం కూడా గంగమ్మ గర్భం అయి ఉండొచ్చు పోతే కనుక కదా. అది సో అంటే వాడికి ఎంతవరకు అంతవరకే, అవునా? కానీ అక్కడికి వెళ్ళేటటువంటి దారి కూడా వీడికి సానుకూలం ఒకవేళ అటే వెళ్ళేది ఉందనుకో వాడికి క్షేమం కలిగించు, లేదు ఇక్కడికి వచ్చి జీవనం గడిపేది ఉందనుకో ఇక్కడ క్షేమం కలిగించు. ఎటు ఉంటుందో మేము చెప్పలేం కనుక ఎటున్నా కూడా వాడు మా ఇంటికి వచ్చాడండి, వాడి గర్భంలోకి వచ్చాడు, నా ద్వారా వచ్చాడు అంటే వాడు ఒకవేళ పైకి వెళ్ళిపోవడానికే వచ్చాడు అనుకో, వీళ్ళని ఎంచుకున్నాడు ఈ దంపతుల్ని. అతనికి ఎక్కడో చిన్న పాపం ఉంది, అది పోగొట్టుకొని హాయిగా తన దాన్ని తాను వెళ్ళిపోవడానికి ఈ దంపతుల్ని ఎంచుకున్నాడు. ఏమో అది కూడా ఒక సుకృతమే. ఏ జ్ఞాని ఎక్కడో, ఏ గొప్ప మహర్షి ఎక్కడో ఒక చిన్న తప్పు చేసి ఉంటే గనక వాళ్ళకి ఇది వచ్చిందనమాట. అందుకని ఏమో నన్ను ఎంచుకున్నారు కదా, కనుక వాళ్ళు అక్కడికి వెళ్ళాలన్నా కూడా మాకున్న మంచి ఏదైనా పుణ్యం ఉంటే కనుక అక్కడికి వాళ్ళకి జాగ్రత్తగా వెళ్ళే ఏర్పాటు చేయి, ఇబ్బంది పడకుండా. ఇటు ఉంటే ఇటు మరీ మంచిది
ఇటు ఉన్నా సరే క్షేమంగా వాళ్ళకి ఇక్కడ మార్గదర్శకం చేయించు అని అక్కడ అన్నీ చదువుతారు. అబ్బా అదంతా చాలా పెద్ద కథ. సరేనండి. ఇక ఆ తర్వాత అతను ఉండాలి, అతను ఉండి ఇదంతా బాధ్యత పడి చేస్తాడనమాట. అది ఈ గర్భంలో ఉన్నటువంటి శిశువుతోని అతనికి చెప్పేవి చాలా ఉంటాయి అక్కడ నిలబడి. అందుకని హోమం ఉంటుంది, దాన్ని చేసే విధానం ఉంటుంది. హోమం చేయించమన్నారు కదా అని వచ్చి సుదర్శన హోమం చేయించేసుకోవటం కాదనమాట. చండీ హోమాలు టకటక పెట్టించేసుకోవడం కాదు. దానికి తగ్గది ఒక చిన్నపాటిది ఉంటుంది, అది చేయించుకోవాలి. అది సరే. ఇప్పుడు మళ్ళీ మన ఇదిలోకి మనం వద్దాం. అంటే మనకు తెలిసే శాస్త్రం ఎంత ఉందండి? చాలా తక్కువ. దూరం చేసుకుంటున్న ఇంకొకటి మీద పడి ఏడవటం ఎందుకు? ఏడవ నేల. వాడు మనని ఇలా అనేస్తున్నాడో, వాడు ఇలా చేసేస్తున్నాడో, వాడు అది చేస్తున్నాడు, వాడు ఇది చేస్తున్నాడు, ఇంకోటి చేస్తున్నాడు, మరొకటి చేస్తున్నాడు అని అంటే నిజానికి నీ శాస్త్రంలో ఏం చెప్పారు, నువ్వు ఎలా నడుచుకోవాలి అనేది నీకన్నా వాడికే బాగా తెలుసు. అందుకే నిన్ను టార్గెట్ చేయగలుగుతున్నాడు. వాడికి అన్నీ తెలుసు కాబట్టే మాట్లాడతాడు. ఎందుకంటే వేటికి నీ దగ్గర సమాధానం ఉండదు. వాడికి సమాధానం తెలుసు కానీ చెప్పడు. ఎందుకంటే వాదించాలిగా నీతోటి, నీకు చికాకు తెప్పించాలి కదా, నిన్ను తక్కువ చేసి చూపించాలి, హీనం చేసి చూపించాలి కదా, నువ్వు గింజుకుంటుంటే వాడు చూసి ఆనందించాలి కదా. అది అందుకని శాస్త్రాన్ని దూరం చేసుకుంటే నువ్వు ఎంత తైతక్కలాడినా గెలవలేవు. శాస్త్రాన్ని దూరం చేసుకోవద్దు. నువ్వు ఆచరిస్తూ ఉంటుంటేనే ఆచరణే నిన్ను రక్షిస్తుంది. ఆచరణకే ఎదుటి వాళ్ళు భయపడేది. ఆచరణ లేకపోతే నీ వస్త్రధారణ సరిగ్గా లేకుండా ఎదుటివాడు గౌరవం ఇవ్వాలి, భయపడాలి అంటే ఎలా? మరి వస్త్రధారణ సరిగ్గా ఉన్నా సరే ఎదుటివాళ్ళు భయపడకుండా ఉంటారు కదండి అని అంటే అప్పుడు వాడు రావణాసురుడు అవుతాడు కదా. మనిషి ఎందుకు అవుతాడు? అవునా కాదా? చాలా సింపుల్ థింగ్ అది. సీతమ్మ వారిని రావణాసురుడు ఒక్కడే ఎత్తుకుపోయాడు, అందరూ ఎత్తుకుపోలేదు. అవునా? అది అంటే రాక్షసుడు ఎవరు అనేటటువంటి వాడు మాత్రమే చేయగలుగుతాడు తప్ప తత్మా వాళ్ళు ఎవ్వరూ కూడా అగౌరవపరిచేటటువంటి పరిస్థితే ఉండదన్నమాట. అలా సరే. అయితే ఇక్కడ ఈ గోవులు ఏవైతే ఉన్నాయో ఇవి తలచి 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 చేస్తున్నాయి, గుర్తు చేసుకుంటున్నాయి తమ యజమానుల్ని. ఇందాక చెప్పినట్లుగా మేము ఇల్లు మారిపోయాము, ఆ తర్వాత అది ఈనింది, ఆ సుఖద ఈనింది, చక్కని దూడ పుట్టింది. ఆ తర్వాత ఇది ఆవిడికి ఎలా తెలిసిందో అలా 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 ఊళ్ళో అందరి ద్వారా మొత్తానికి ఆవిడకి చేరింది. అది ఆచార్యుల వారింట్లో ఇలా దూడ ఈనింది తెలుసా, ఆచార్యుల వారింట్లో దూడ ఈనిందని మొత్తానికి తెలుసుకున్నారు. ఆమె ఎక్కడో, మేము ఇటువైపు వచ్చేసాం, ఆమె అక్కడెక్కడో ఉంది. అక్కడి నుంచి ఓ రోజు పని కట్టుకొని వచ్చారనమాట ఆవిడ. సో వచ్చి ఈనిందట కదండి, అబ్బో చిన్న దూడ అట కదా, ఒకటే అందరూ చెప్తున్నారు, నేను చూడాలి అని అన్నారు. సో అది అప్పటిదాకా పిల్లకి పాలను చేపింది. ఆ తర్వాత ఏం చేసింది, ఆడుకోవడానికి అని చెప్పి ఓ తాపుతంటే అది వెళ్ళి ఆడుకుంటుంది. సో జనరల్గా ఇంకా ఆ టైంలో అది పాలను స్రవింప చేయదన్నమాట. అయిపోయింది. ఈవిడ వచ్చేసరికి 7 ఏమో అయ్యింది. సో రోజు చూస్తున్నాం కదా దాన్ని. ఈవిడ వచ్చి ఊరికి అలా నించొని బాగున్నావా సుఖదా అని అడగగానే పాలదారులు అలా కింది కారిపోతున్నాయి. మేమైతే అసలు అట్లా చూస్తున్న వాళ్ళని చూస్తున్నట్టు నిలబడిపోయి ఉన్నామన్నమాట. చూసి అలా ఏంటండి, అయ్యో అది పాపం దూడకి ఇవ్వాలనుకుంటుందండి, దూడని ఎక్కడ పెట్టారంటే అదో అక్కడ ఆడుకుంటుందంటే, అయ్యో తీసుకురండి దూడని అని అంటే అది ఇప్పుడే తాగి వెళ్ళిందండి, ఈ టైంలో అది ఇవ్వదు, పైగా మేము దూడల్ని కట్టం, పాలను తీయం, గోవు బిడ్డకే ఉంచేస్తామన్నమాట, దూడకే ఉండిపోతాయి. సో అలా ఏమీ లేదు, దానికి నచ్చినప్పుడల్లా అది వస్తూ ఉంటుంది, ఇది ఇస్తూ ఉంటుంది అనేసి అని అంటే, లేదు తీసురండి అంటే మొత్తాన్ని మా వాడు తీసుకొచ్చి పట్టినా ఇది తాగట్లేదు. ఎందుకంటే ఇది అప్పటిదాకా ఫుల్గా తాగేసి ఉంది కదా. సో ఆటోమేటిక్గా ఇంకా తాగలేకపోతుంది ఇది. ఈవిడ వెళ్ళి చెయ్యి వేయగానే అసలు మొత్తం కింద అది పొదుగు ఎక్కడైతే భాగం ఉందో ఆ ప్రాంతం అంతా కూడా మొత్తం తడిసిపోయి కిందికి ఇట్లా దార గారిపోతుంది అనమాట. అంటే ఆవిడ పిలిచిన పలుకు ఏదైతే ఉందో గుర్తుపట్టేసింది. అరే మన వాళ్ళు వచ్చారే, మన రోజు చూసి పిలిచేది కదా, ఈమె ఎంతో ప్రేమగా పిలిచేది కదా. అందులో మేము ఎప్పుడన్నా ఊళ్ళో లేకుండా ఎక్కడికన్నా వెళ్ళినా కూడా ఆమె పలకరిస్తూ ఉండేదన్నమాట, చూసుకుంటూ ఉండేది.
అది మా శిష్యులు వచ్చి వాటికి గడ్డి అది అన్నీ వేస్తూ ఉంటారు. ఆ మధ్య మధ్యలో ఏమటికి మధ్యరాత్రి అయినా ఏదైనా సరే గోడ మించి పలకరిస్తూ ఉండేదన్నమాట అలా. సో దానికి గుర్తుండిపోయింది బాగా. ఉండిపోయి అరే వచ్చిందే ఈవిడ అని చెప్పి అసలు మేమైతే ఎంత ఆమెకైతే చూసి తట్టుకోలేక అసలు అట్లా ఇట్లా ఆనంద బాష్పాలు, ఏడుపు, ఒకటే ఏడుపు. నేను ఎక్కడ చూడలేదండి. మేము అసలు ఊళ్ళో చాలా గేదెల్ని పెంచాము, చాలా ఆవులను పెంచాము, కానీ ఇలా ఉంటుందని నేను మొదటిసారి చూస్తున్నాను అని అన్నారనమాట. అంటే వాటి అటాచ్మెంట్ అలా ఉంటుంది మనతోటి. అది మాటకే ఏం చేస్తాయండి, మనవాళ్ళు కదా అని చెప్పి మన ఎంత ప్రేమగా మాట్లాడుతున్నారు కదా అని పాలను అలా సంతోషంగా ధారగా వీళ్ళు తాగుతారు వాళ్ళు తాగరు అనేది ఉండదు, అలా ధారగా ఇచ్చేస్తూనే ఉంటాయి అన్నమాట. అలా ఇంటి యజమానులు కూడా ఎంత మంచివారు, ఎంత ప్రేమగా చూసుకునేవారు కదా. అందుకని ఇవి ఒక పక్కన వాళ్ళని పిలుస్తున్నాయి, అప్పుడు ధారగా కారుస్తున్నాయి. ఇంకో పక్కన ఈ ఊళ్ళో వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు, ఈ గోదా అమ్మవారు, తతిమా, చెలికత్తులు అక్కడ దాకా వచ్చారు కదా, చెల్లులు వచ్చి అందరూ పలకరిస్తారు కదా. వాడి పేరు లక్ష్మియో, ఝాన్సీయో, ఇంకోటో మరొకటో ఏదో పెట్టుకుంటూ ఉంటారు కదా అందరూను. అలా ఏవో పెట్టే ఉంటారు కదా, ఆ పేర్లను పెట్టి పిలుస్తూ ఉంటారు కదా. పిలిచేసరికి వీటికి ఇంకా అరే మనవాళ్ళు పాపం పొద్దున్నే మన కోసం వచ్చారు, లోపల గోపిక కోసం వచ్చారని వీళ్ళకి తెలుసా ఏంటి పాపం, వీటికి మన కోసం వచ్చారు అని అనుకొని ఇంకా స్రవిస్తున్నాయట. అది అబ్బో ఎంత ఔదార్యం అండి వీటికి అని చెబుతున్నారన్నమాట. కండ్ర అంటే ఔదార్యం, అమ్మో ఇంత ఔదార్యం అసలు ఎక్కడా చూడలేదు. ఇన్నిన్ని పశువులు ఇంత ఔదార్యంతో ధారలుగా పాలనిచ్చేయటమా. ఒకటి తమ పిల్లల్ని తలుచుకొని వాత్సల్యంతో, రెండవది ఇంటి యజమానిని తలుచుకొని వాత్సల్యంతో, ప్రేమతో, ఇప్పుడు వీళ్ళు పిలిచారనేటటువంటి అభిమానంతో ఇంతగా పాలన స్రవిస్తున్నాయన్నమాట. ఈ 3 కారణాల వల్ల కూడా. అంతకుముందు అమ్మవారు 3వ పాశురంలో ఏం చెప్పారండి, తేంగాదే పుక్కిరందు శీర్తములై పట్టివాంగ కుడం నీలైక్కుమని అన్నారు కదా. కుండలు తెచ్చి అసలు ఈ కుండ ఇక్కడి నుంచి ఇక్కడ తీసే లోపే ధారగా ఇచ్చేస్తూనే ఉన్నాయి. అంటే కూర్చొని ఇక్కడ పాలను పితికేటటువంటి వారు వాటి పట్ల ఎంత ప్రేమగా ఉంటున్నారు కదా. అది అలాంటి గోవులు, అటువంటి పరిస్థితి వీళ్ళ ఇంట్లో కనిపిస్తోంది అన్నమాట అమ్మవారికి. ఇక వీళ్ళ ఇంట్లో ఉన్నటువంటి అన్నల సంగతి చూద్దామండి. వాళ్ళు ఈ టైంకి పాలను తీయాలి కదా, ఎందుకు తీయలేదట, ఎందుకంటే వీళ్ళు భగవంతుని యొక్క ఆలోచనలో ఉంటే ఇక తతిమా ఏ పనైనా సరే మర్చిపోతారట. అంటే దాని అర్థం ఏంటండి, వాళ్ళ ఇంట్లో ఏదో కైంకర్యం జరుగుతోంది, ఏదో సేవ జరుగుతోంది. సంధ్యావందనం అనుష్ఠానం అనునిత్యం చేసుకోవలసిందే, అది ఎవరైనా సరే. మొన్నే చెప్పాం కదండి, అందరికీ ఉంది. ఆహార వ్యవహారాలకి వెనకంజ వేసి రాను కొంతమంది ఏమో ఇతరులకి ఇన్వేడర్స్కి భయపడిపోయి కొంతమంది తీసేశారు, నిలబడే ధైర్యం లేక కొంతమంది తీసేశారు. కొంతమంది ఆహార వ్యవహారాలకి లొంగిపోయి కొంతమంది తీసేసుకున్నారు. అంతే తప్ప ఎవడో వచ్చి తీసే అని ఎవడూ చెప్పలేదు. పురాణాల్లోనే చెప్పలేదు, కథల్లోనే చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు చెప్తారండి కదా. అది సంగతి. అయితే ఇక్కడ ఏదైనా సరే ఉత్సవం లాంటిది జరుగుతోంది అనుకోండి, ఏదైనా గొప్ప కార్యక్రమం భగవంతుని జరుగుతోంది, అటువంటప్పుడు ఏమవుతుందండి, అనుష్ఠానంలో ఒకరోజు చిన్న లోపం వచ్చినా కూడా అభ్యంతరం లేదు అని చెప్తాయన్నమాట శాస్త్రాలు. అది నీ పర్సనల్గా కాదు, ఒళ్ళు బాగోలేదనో లేకపోతే ఇంకోటనో నిద్ర లేవలేకపోయావనో ఇటువంటి వాటికి ఏమీ అక్కడ ఇది ఉండదు, క్షమించరు. కానీ అక్కడ ఏదైనా సరే భగవత్కార ఈరోజు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, లేదా ఇప్పుడు ఇక్కడ ఏమంటారండి, మొన్న కావిడ అన్నారు, నేను టైంకి ధనస్సుకి రాలేకపోతున్నాను ఇక్కడికి, ఎందుకంటే ఇంట్లో ధనస్సు చేసుకొని, అంటే ఇంట్లో అంతా కూడా పాశురాలు అవి విన్నవించుకొని అప్పుడు అక్కడ ఆరగింపు చేసి ఇక్కడికి వచ్చేపాటికి ఆలస్యం అయిపోతుంది, ఇక్కడ వచ్చేపాటికి మంగళహారతి సమయానికో లేకపోతే ఇంకోటి సమయానికో ఇంకొంచెం దాటిపోయాక వస్తున్నామండి అని చెప్పారు. చెప్తే ఆవిడకి చెప్పాం, ఎక్కడిది ముఖ్యం, గోష్ఠి ఎక్కడుంటుందో ప్రప్రథమంగా అది ముఖ్యం. అదే అనుదినం అనుకో, ధనుర్మాసం కాకుండా ప్రతిరోజు అనుకోండి, ఫస్ట్ ఇంట్లో దీపం పెట్టాకే బయటికి కదలాలి, ఇంట్లో స్తోత్రం చేశాకే బయటికి కదలాలి. కానీ ఇప్పుడు ఏం చేయాలి,
ముందు ఫస్ట్ ఇక్కడే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సరే ఇంట్లో ఒకసారి దీపం వెలిగించేసుకొని వస్తే మంచిదే. మరి మేము వెళ్ళేసరికి దీపం ఆరిపోతుంది కదండి అని మళ్ళీ వెలిగిస్తావు నూనె పోసి. వాట్స్ రాంగ్ విత్ దట్ కదా? సో ఒకసారి దీపం వెలిగించుకొని ఓసారి దండం పెట్టేసుకొని వెంటనే ఇక్కడికి వచ్చేయచ్చు. ఒక్కోసారి ఆలస్యంగా లేస్తాం, సహజం కదా. అప్పుడు దీపం పెట్టే సమయం కూడా ఉండదు. అప్పుడు గబగబా ఒకసారి నమస్కారం పెట్టుకొని వచ్చేయాలి. ఎందుకంటే గోష్ఠిలో చేసిన దానికి ఏముంటుందండి, పవర్ ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి అమ్మవారు ఏం నేర్పించారు, అందరం కలిసి చేసుకోవాలని నేర్పించారు. కనుక ఏం చేస్తాము, ముందు ఇక్కడికి వచ్చేస్తాం. వచ్చిన తర్వాత మరి ఏం చేస్తారు, ఇక్కడ ప్రసాదం ఏదో ఇస్తారు. మరి ఇక్కడ ప్రసాదం తిన్నాక అక్కడ పెట్టుకోవచ్చా? అన్ని సమస్యలే మనకి. ప్రతిదీ సంశయమే, ప్రతిదీ సమస్య. మరి ప్రసాదం, అందుకనే ప్రసాదం ఇక వేరే వాళ్ళకి ఇచ్చేసినానండి, లేదంటే ప్రసాదం అట్నే పెట్టుకొని ఇక తెచ్చినానండి, ఇలా ఏవో చెప్తారు. నిజానికి ప్రసాదం చేతిలోకి వచ్చిన వెంటనే దాన్ని నువ్వు స్వీకరించకపోవడం మహాపాపం. ఇంట్లో నువ్వు ఏం చేయకపోయినా ఫస్ట్ దీన్ని తీసుకొని ఒకసారి ఇట్లా వేసుకోవటం, వెంటనే ఇంటికి వెళ్ళిపోవటం. ప్రాణప్రతిష్ఠ చేసిన పెరుమాళ్ళండి, లోక కళ్యాణం కోసం ఉంచిన పెరుమాళ్ళండి, యంత్రతంత్రాలతో ఉన్నటువంటి పెరుమాళ్ళండి కదా. అప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ చేసుకుంటాం. ఇంకొకటి, ఇక్కడ మనకి ఏదైనా సరే మాలో ఏదో ఇస్తారు, పువ్వులో ఏవో ఇస్తారు, ఇక్కడ లోపల భగవంతుడికి అలంకరించినటువంటివి. వాటిని తీసుకెళ్ళి మీ ఇంట్లో పెరుమాళ్ళకి అలంకరించవచ్చు. ఇది ఆల్రెడీ వాడేసిండ్రు కదండి, తప్పు కదా, మనం వాడొద్దు కదా. తప్పు కదా అంటే నువ్వు నానెత్తుని రుద్దుతున్నావు, రుద్దే ప్రయత్నం చేయొద్దు. మనకి ఇక్కడ ఏమంటారు, కోవెళ్ళల్లో వేసినటువంటి మాల ఏదైతే ఉంటుందో దాన్ని తెచ్చుకొని మళ్ళీ మన పెరుమాళ్ళకి సమర్పించుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే ఇక్కడ శక్తికి మన ఇంట్లో ఉన్నటువంటి పెరుమాళ్ళకి ఒక కనెక్టివిటీ ఏర్పాటు అవుతోంది అక్కడ. అది అన్నీ మనమే పెట్టేసుకొని తిరిగేయాలి, అంతా మనమే చేసేసేయాలి కదా. ఆయనకు పెట్టి అప్పుడు ఆ మాల మనం తీసుకొని వేసుకోవచ్చు. అబ్బో ఇలా చాలా ఉన్నాయి తెలుసుకోవాల్సినవి. మనం అసలు లోపల దాకా వెళ్తే కదా మనకి విషయ జ్ఞానం అనేది వచ్చేది. ఇలా ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. బ్రహ్మోత్సవాలు జరుగుతుంటుంటే అసలు పెరుమాళ్ళను వదిలిపెట్టడానికి ఉండదు. మరి బ్రాహ్మణుడు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం అనుష్ఠానం చేయాలంటే మరి సాయంకాలం సంధ్యా సమయం టైంకి స్వామివారితో పాటు పురవీధులు తిరువీధులు వేయించేస్తూ ఉంటారు. ఓ ఆపండి, హో నేను అనుష్ఠానం చేసుకోవాలని చంగున అక్కడి నుంచి దూకి టకటకా వెళ్ళిపోయాను అని చెప్పి చేసేస్తారా కదా. స్కిప్డ్. ఎందుకని స్కిప్ అయింది అక్కడ? ఎందుకని? పెరుమాళ్ళ కైంకర్యంలో అక్కడ ఉన్నారు కనుక. వాంటెడ్గా మానుకొని వెళ్ళట్లేదు, అక్కడ వాళ్ళే ఉండాలి పెరుమాళ్ళ కైంకర్యానికి కనుక. అప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారండి, క్షమార్పణం చెప్పుకొని చేయాల్సింది అప్పుడు చేస్తారనమాట. ఇక అయిపోయి సాయంకాలం చేయాలి, సంధ్యా సమయంలో దాటిపోయింది కాబట్టి ఇప్పుడు చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే, దానివల్ల ఉపయోగం లేదు. తెలిసి తెలియకుండా మాట్లాడుకోకూడదనమాట. అది అలా వీళ్ళ ఇంట్లో కూడా భగవత్ కార్యం ఏదో జరుగుతోందండి. అందుకని వీళ్ళ అన్నలు ఏంటి, అసలు వచ్చి ఇక్కడ పాలు పితకటం కూడా మర్చిపోయారు. ఎందుకనంటే ఇప్పుడు ఇక్కడ పాలు పితకాలి అని అంటే అక్కడ సమయం దాటిపోతుంది. అందుకని ఏం చేశారు, ముందు అక్కడ కొంచెంసేపు ఆ కార్యక్రమం ఏదో చేసేస్తే కనుక ఒక 10-20 నిమిషాలు అయిపోయిన తర్వాత అప్పుడు మొత్తం వీటిని అటెండ్ అవ్వచ్చు కదా అని వాళ్ళ భగవత్ కార్యంలో ఉన్నారు, ఏదో ధర్మరక్షణలో ఉన్నారనమాట. అది ఆ విషయం చెప్తున్నారు. ఇక తర్వాత లక్ష్మణస్వామి అన్నారట. లక్ష్మణుల వారు ఏమన్నారండి, శ్రీరామచంద్ర ప్రభు యొక్క స్వామి యొక్క సేవకు కైంకర్యానికి ఏదైనా సరే నాకు అది ప్రతిబంధకమే, అది ఏమైనా కావచ్చు. అందుకని దేన్నైనా సరే నేను వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్తారన్నమాట ఆయన. అందుకనే భగవంతుని కార్యంలో తతిమాది ఏదైనా సరే ఒక అడుగు వెనక్కి పడుతుంది. అలా అని చెప్పి నేను పూర్తిగా దాన్ని అటకెక్కించమని చెప్పలే. అది ఆ తర్వాత వచ్చి వీటికి పాలు తీయాల్సిందే కదా. అలాగే నీ సంధ్యావందనం కూడా ఆ తర్వాత క్షమార్హం చెప్పుకొని చేస్తావన్నమాట. అది ఇక చెబుతున్నారండి, ఈ ఇంట్లో ఉన్నటువంటి అట్లాంటి వారి యొక్క అమ్మాయి ఈ అమ్మాయి. ఇటువంటి అమ్మాయి మన దగ్గర ఉంటే భగవత్ కార్యం అనేటటువంటిది, ధర్మకార్యం అనేటటువంటి దానిని ఎంత నిష్టగా చెయ్యాలి
అనేటటువంటిది అర్థమవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలే వచ్చి అడుగుతారు, ఇప్పుడు నేను ముఖ్యమా భగవంతుడు ముఖ్యమా నీకు? ఎవరు ముఖ్యం? భర్త గారు వచ్చి అడుగుతారు, పతి పరమాత్మ వచ్చి అడుగుతారు, నేను ముఖ్యమా దేవుడు ముఖ్యమా? ఒక భార్య గారు భర్త గారిని వచ్చి అడుగుతుంది, పతియే ప్రత్యక్ష దైవం. బాగా చెప్పారు. మరి ఇప్పుడు భార్య గారు వచ్చి భర్త గారిని అడుగుతారు, నేను ఎక్కువ దేవుడు ఎక్కువ? మరి అప్పుడు పత్నియే ప్రత్యక్ష దైవం అని చెప్తారా? మరి దానికి అంత ఈజీగా కొటేషన్ ఇచ్చేశారు మీరు, దీనికి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? కదా లేదు అట్లా. పతియే ప్రత్యక్ష దైవము. తర్వాత అందుకనే సీతమ్మ వారు రాముని వారి వెంట అడవులకు పోయెను. సీతమ్మ వారు చక్కగా చెప్పేశారు అనసూయమాతతో. అనసూయమాత అంటారు, ఏమంటారు? అబ్బో ఎంత గొప్ప పత్ని ధర్మాన్ని నిర్వర్తిస్తున్నావు కదా నువ్వు, నీ భర్త అడవులకు వస్తే నువ్వు కూడా అడవులకు వచ్చావమ్మా, ఎంత గొప్ప పత్నివి నువ్వు అని అన్నారట. ఇప్పుడు చాలా సింపుల్గా చూసి ఆయన ధర్మం వెనకాల వచ్చారు, నేను ధర్మం వెనకాల వచ్చాను, నేను ఆయన వెనకాల వచ్చాను అని చెప్పేశారు ఆవిడ. భర్త అని రాలే ఆవిడ, ఆయన ధర్మాన్ని రక్షించడానికి వచ్చారు. సో నేను ఆయన ధర్మాన్ని ఆచరించేటప్పుడు ఆ ధర్మ రక్షణ చేయడం అనేటటువంటిది నాది బాధ్యత కనుక దానికోసమని వచ్చాను. ఏంటండి ఆ ధర్మము? ఏంటా ధర్మం? గట్టిగా కొంచెం ఏదైనా దీంతకి ఏంటి ఆ ధర్మం? ఆయన ఏం ఆచరించి అడవులకు వచ్చారు? ఏమిటో ఎందుకు పాటించాలి? దశరథ మహారాజు ఎందుకు ఇచ్చారు వరాలు కైకేయికి? కదా. సో ఒక వీర వనిత అయినటువంటి ఆమె, తన తండ్రి ప్రాణాలను కాపాడినటువంటి ఆమె, రెండు క్వాలిటీస్ ఇక్కడ ఆవిడికి కదా. మరి ఇప్పుడు అంతే తప్పిస్తే దశరథ మహారాజు ఆవిడని చూసి మోహించేసి అబ్బో ముచ్చటగా మూడో భార్య ముద్దుగా అడిగింది కదా అని చెప్పి ఈయన వరాలు ఇచ్చేయలే, అక్కడ తీరుస్తానని చెప్పలే. ఒక వీర వనిత యుద్ధంలో తాను ఓడిపోకుండా ఉండడానికి కారణమైనటువంటి ఆమె, తాను కూడా యుద్ధం చేసినటువంటి ఆమె, అటువంటి ఆమెకి అడిగినది ఇవ్వాల్సినటువంటి బాధ్యత. అందుకని అది అధర్మం అవుతుంది ఒకవేళ దానికి ఒప్పుకోకపోతే, అందుకని వచ్చారన్నమాట. మరి ఇప్పుడు ధర్మాన్ని ఆచరించాలి కదా, అవునా? ఒక స్త్రీకి గౌరవం ఇవ్వాలి. పైగా ఆమె ఏమీ ఉత్తి పుణ్యానికి అడగలేదు, ఆమె అక్కడ చేసింది, చాలా చేసింది కనుకనే అడిగింది. కాకపోతే తప్పు అడిగింది, అది వేరే విషయం. అయినప్పటికీ ఆమె చేసినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆచరణకి సిద్ధమయ్యారన్నమాట వీళ్ళు. అది అంతే తప్ప ఇక్కడ పతియే ప్రత్యక్ష దైవం అన్నప్పుడు అక్కడ ఆవిడది కూడా ఏమవ్వాలి? పత్నియే ప్రత్యక్ష దైవం అవ్వాలి. అలా కాదు, భగవంతుడే ప్రత్యక్ష దైవం. ఎందుకు అని అంటే ఆ భగవంతుడే లేకపోతే నీకు రిలేషన్స్ ఏవి లేవు. ప్రతి రిలేషన్ కూడా ఎవరిచ్చారండి? ఆయన ఇస్తేనే వచ్చింది కనుక ఎప్పుడూ ఆయన పట్ల కృతజ్ఞులమై ఉండాలి. కొంతమంది విచిత్రంగా చెప్తారండి, పాపం మా ఆయన బోడు కానీ నన్ను బొమ్మంటాడులేండి. పాపం ఏంటి? పాపం అక్కడ వాడే పెద్ద పాపం అవుతున్నాడు, నువ్వు ఇంకో పెద్ద పాపానివి, దాన్ని మెచ్చుకుంటుండ్రు. ఏంటి అందులో సింపతి చూపించడానికి ఏముంది? నువ్వేమన్నా క్లబ్కి వెళ్తున్నావా? ఏమన్నా డ్యాన్స్లు వేస్తున్నావా? లేకపోతే ఏమన్నా పొట్టి గౌన్లు వేసుకొని తిరుగుతున్నావా? కదా. సో దానికి అయ్యో పాపం అసలు ఆయన రారు, కానీ నాకైతే ఇబ్బంది పెట్టరండి, నన్ను ఇబ్బంది పెట్టరు. అది నువ్వు గొప్పగా చెప్పాల్సిన విషయం ఏం కాదు. ఆయనకు అలవాట్లేదు, వెళ్ళట్లేదు, నేను మటుకి నా అలవాటు మానుకోను, పెడతాను. చిన్నప్పటి నుంచి మాకు మంచి అలవాటు నేర్పించారు, దాన్నే పాటిస్తాను. హిపోక్రసీ ఏంది నాకు అర్థం కాదు అసలు, కదా. అవునా? అందుకని అటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి భగవానుడికి దూరం అయితే ఆటోమేటిక్గా నీ ఫ్యామిలీకి కూడా నువ్వు దూరం అయిపోతావు తొందరలో.
అందుకని భగవానుడి విషయంలో గేమ్స్ ఆడొద్దు. వీడిని ఏదో ప్రసన్నం చేసుకోవాలి, ఇంట్లో వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలి, వీధిలో వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలని చెప్పి భగవానుడి విషయంలో చంచలితంగా మాట్లాడవద్దు. కాంతోటే గేమ్స్ ఆడొద్దని చెప్పారు. మరి పెరుమాళ్ళ విషయం ఏంటి చెప్పండి? ఊరుకుంటాడు? ఊరుకోరు. అవునా? అది అందుకని ఏ విషయంలో మెచ్చాలో, ఏ విషయంలో స్ట్రాంగ్గా ఉండాలో, ఏ విషయంలో ఏంటి అనేది ఆలోచించుకొని కరెక్ట్గా మాట్లాడాలి. ఏదైనా సరే అతి ఏది దేనికి పనికిరాదు. ఇక చెబుతున్నారండి, ఆ ధర్మం ఏదైతే ఉందో దాన్ని పాటించేటటువంటి వారి ఇంటి పిల్ల అన్నమాట. ఇటువంటి వాళ్ళు గోష్ఠిలో ఉంటే ఏమవుతామండి? మనం కూడా రాటు తేలుతాం. ఎక్కడైనా సరే పిరికితనం ఉన్నా కూడా ఏమవుతుంది? ఓ ఈ సమయంలో ఇలా ఉండాలి, ఈ సమయంలో ఇలా చేయాలి. ధర్మ సందేహాలు ఉంటాయి. ఇప్పుడు ఇందాక చెప్పామే, అయ్యో మన ఇంట్లో చేసుకోకుండా పెడితే ఎలాగూ, అటువంటి వాటన్నింటికీ కూడా ఇలాంటి అమ్మాయి దగ్గర సమాధానాలు ఉంటాయి. కనుక ఇట్లాంటి వాళ్ళని మన గోష్ఠిలోకి తెచ్చుకోవాలి, వాళ్ళతో పాటు నడుస్తూ ఉండాలి మనం. అప్పుడు కదా ఒకరి జ్ఞానం ఒకరిలోకి వెళ్ళి సంపూర్ణ జ్ఞానవంతులం అవుతామన్నమాట. అది ఇక చెబుతున్నారండి. ఇక వీరు అందరూ కూడా అటువంటి వారు కదా. ఇక కొంతమంది ఏమనుకున్నారట, అయ్యో దూడలు అక్కడక్కడ కనిపిస్తున్నాయండి అని చెప్పుకున్నారట. మరి దూడలు కనిపిస్తే అవి తల్లుల దగ్గర నిలబడ్డప్పుడు తాగొచ్చు కదా కొన్ని దూడలు. అంటే కొంతమంది అన్నలు వాళ్ళ ఇంట్లో ఏం చేశారండి, దూడలను వదిలేమనుకొని కొన్నిటిని వదిలేశారు, కొన్నిటిని అలాగే కట్టేసి ఉన్నాయి. సో ఈ వదిలిన దూడలు వచ్చి తల్లుల దగ్గర వచ్చి నించున్నాయి. నించున్నప్పుడు మరి తాగొచ్చు కదా, తాగటం లేదు. ఎందుకని? వాటి మూతులకి చిక్కాలు తీయటం మర్చిపోయారు. అది. సో ఇప్పుడు ఇంతకీ చిక్కం ఎందుకు కడతారు? మట్టి తినకుండా ఉండడానికి. తల్లి దగ్గర పాలు తాగేస్తుంది అని కాదనమాట. తల్లి దగ్గర పాలు తాగేస్తే కనుక మళ్ళీ మనకి పాలు తగ్గిపోతాయి అనే ఉద్దేశంతో కట్టరు. కొంతమంది తెలియక తర్వాత తరానికి కూడా అదే చెప్పేసరికి ఒక రాక్షసత్వం అనేది వచ్చేసింది. ఇప్పుడు ఈ ఆవు మనకి పాలే ఇవ్వట్లేదు, ఇంతింత గడ్డి అయితే తింటుంది కానీ ఇక పాలు ఇవ్వని ఆవు మన ఇంట్లో ఎందుకు, ఓహే అక్కర్లేదు అని చెప్పి అనేవాళ్ళని బోళ్ళంత మందిని చూసాం. అంటే ఆ నేచర్ నువ్వు ఎక్కడి నుంచి అలవాటు చేసావు? పైతరం నుంచే వచ్చింది అది. చిక్కం ఎందుకు కడతారయ్యా అంటే అది గబుక్కున ఏది పడితే అది తినకుండా ఉండడానికి. రెండవది గడ్డి గబుక్కున అక్కడ ఉందనుకో, తినేసిందనుకో, అది ఒక్కొక్కసారి దీని నాలుక బాగా పల్చగా ఉంటే తెగిపోతుంది. అందుకని అమ్మో ఏమోలే ఇబ్బందులు వస్తాయి అని చెప్పి మూతికి కట్టి పెడతారనమాట. ఎందుకంటే ఈ చిన్నవి ఏం చేస్తాయి, ఓ దగ్గర ఉండవు, చెంగున గెంతుతూ ఉంటాయి. మా దగ్గర ఒక దూడ ఉంది, సుభృత అని. సరిగ్గా ధనుర్మాసానికి ముందు పుట్టింది అనమాట. ఇది 2 సంవత్సరాల క్రితం, డిసెంబర్ 15న పుట్టింది. డిసెంబర్ 16న ధనుర్మాసం. సుభృత దాని పేరు. అయితే ఇది ఏం చేసేదంటే ఆ గేటు దగ్గరికి వెళ్ళేది. ఆ గేటు దగ్గర నుంచి ఇక్కడ ఎక్కడో గడ్డి వాము వేస్తారు. ఆ గేటు దగ్గర నుంచి చూసుకునేది, ఇక్కడ చూసుకొని గేటు దాకా వెళ్ళి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ ఎక్కి నిదానంగా ఒక వారం రోజులు ప్రాక్టీస్ చేసి వారం తర్వాత అది మేము కింద వెతుక్కునేవాళ్ళం. అది గడ్డివాముల పైన ఉండేది. చుట్టుపక్కల వాళ్ళు చూసి మమ్మల్ని తిట్టేవాళ్ళు. అది వెళ్ళి పైన కూర్చుంది. బా పిల్లల విషయంలోనూ తిట్లు వేసేస్తున్నా. అది వెళ్ళి గడ్డివాము మీద కూర్చుని జారిపోతే కాలిరిగిపోతే ఎట్లనండి అని చెప్పేసి అని వచ్చి ఒకటే వాళ్ళు కంగారు పడి చెప్పేవాళ్ళు. అలా అని దీన్ని కట్టేయి బుద్ధి వేసేది కాదు. జనరల్గా కట్టేయం, వాటిని వదిలే ఉంచుతాం. అటు ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇది ఒక్కతే బద్మాష్ది. చక్కగా వాళ్ళ అమ్మ దగ్గర ఉండొచ్చును కదా, వెళ్ళి వచ్చి అంత ఎత్తున ఉన్న గడ్డివాము మీద కూర్చునేది. ఎంత వర్షం పడుతున్నా సరే కమ్మగా అక్కడ కూర్చునేది. ఎందుకు కూర్చోదు, చక్కగా వెచ్చగా ఉంటుంది, గడ్డి కాబట్టి వెచ్చగా ఉంటుంది కాబట్టి అది బాగానే కూర్చునేది. ఇప్పుడు నిన్నట్లా ముసురు బట్టి ఉన్నదనుకోండి, దిగేది కాదు, కూర్చునేది. ఏదేమో కొండ మీద అక్కడ కూర్చుంటే ఇక్కడి నుంచి మేము దా చెప్పి పాటలు పాడుతూ ఉండేవాళ్ళం అనమాట. అలా ఉంటుంది వీటితో వ్యవహారం. సరే, చిక్కం కట్టేది అందుకని అన్నమాట. అంతే తప్ప ఈ తల్లి దగ్గర పాలు తాగుతుందని కదా. అయితే ఈ చిక్కాన్ని తీయలేదు కొంతమంది, కొన్నింటికి తీయకపోయేసరికి అవి ఇంకా గోల. అలా మొత్తానికి ఇల్లంతా అరుపులు, ఇల్లంతా కూడా రొచ్చుమయం అయిపోయి ఉన్నదట.
అది చెప్తున్నారు. ఏమండి నిజంగా వీటన్నింటికి అంటే గోవులు ఈ పశువులన్నీ కూడా ఇంతగా ఆలోచించి పాలన స్రవిస్తున్నాయి కదా, నిజంగా అలా ఉంటుందా, వాటికి కూడా మనసు ఉంటుందా అని అంటే మనకన్నా వాటికే ఎక్కువ ఉంటుంది. మనుషులం కదండి, మనమేం పశువులం కాదు కదా అని చచ్చు సామెతలు చెప్తూ ఉంటారు. మనిషి అంత దుర్మార్గపు ఇది ఇంకొకటి ఈ భూప్రపంచంలో లేదు, ప్రకృతిలో ఎక్కడా లేదు. వాటికి మనసు ఉంది, అవి కూడా ఆలోచిస్తాయి. కాకపోతే ఈ మనిషి యొక్క అహంకారంతో ఏమనుకుంటాడు, నేను తప్ప ఇంకెవ్వరూ ఆలోచించలేరు అని అంటారనమాట. అంతెందుకండి, ఎవరైనా సరే వచ్చి అయ్యో ఎందుకు నువ్వు గుడికి రావట్లేదా, లేదా పలానాది చేయట్లేదా, పలానాది చదువుకోవట్లేదా, హాయిగా పొద్దున్న లేచి కాసేపు చదువుకో, నా కష్టాలు నీకేం తెలుసు, అక్కడికి ఏదో పాపం వీళ్ళకొక్కడికే కష్టం, మనిషి అన్నవాడికి ప్రతి ఒక్కడికి కష్టం ఉంటుంది, లేకుండా ఎవరికీ ఉండదు. పక్క వాళ్ళు ఎందుకు ఆ మాట అంటారంటే కొంచెం ప్రోత్సాహకంగా ఉంటుందని చెప్తారు, అవునా. ఇక మనం చదువుతాం అనమాట, నా కష్టాలు నీకేం తెలుసు అసలు. ఓసారి ఎవరో మాతో ఇలాగే అన్నారు, అసలు నా కష్టాలు ఏం తెలుసు అని అంటే, వద్దులే నాకు తెలవకపోవటమే మొత్తం, ఎందుకంటే నీ కష్టాలు తెలిసిన తర్వాత నా కష్టాలు చెప్పాలనిపిస్తుంది. నాకు చెప్పానంటే ఇప్పుడు నువ్వు ఏడ్చావంటే ఇక్కడి నుంచి గేటు దాకా మీ ఇల్లు అంతా తడిసిపోతుంది, కాబట్టి చెప్పకని చెప్పా అది అనమాట. ఎవడికి లేవు కష్టాలు, అందరికీ ఉన్నాయి. మీకు లేవా, మీకు లేవా, వాళ్ళకి లేవా, ఆయనకు లేవా, ఈయనకి లేవా, అందరికీ ఉన్నాయి కష్టాలు. కొంతమంది చెప్పగలుగుతారు, కొంతమంది చెప్పలేకపోతారు, కొంతమంది ఎలా అయినా దీన్ని దాటుదామండి అనుకొని నిదానంగా అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తారు. అంతే తప్ప కష్టం లేని మనిషి ఉండడు, జీవి ఉండదు. చెట్టు ఉంది, దానికి కష్టం లేదా? మీరు పొద్దున్నే ప్రదర్శనలు చేసేస్తుంటారు హడావిడిగా వాటికి, అది ఆ టైంలో లేచిందో లేదో మీకు తెలుసా? ఎంత డిస్టర్బ్ చేస్తుంటారు కదా. అంటే మీరు 5ంటికి వచ్చారు కదా అని చెప్పి 3ంటికి వచ్చారు కదా అని 3ంటికే తిరిగేస్తారు. ఎంత విచిత్రం కదా. ఏ 6ంటికో 6:30కో ఇక్కడ అయిపోయిన తర్వాత తిరిగారంటే అదొక పద్ధతి. పొద్దునే గుడుగుడా చెట్ట చుట్టూతో తిరిగేస్తూ ఉంటారు అనమాట. 3ంటికే 4ంటికే 5ంటికే చటా తిరిగేస్తూ ఉంటారు. మరి దాని కష్టం ఎవరికి చెప్పాలి ఇప్పుడు, అవునా కాదా? కాస్త 6-6:30 కాస్త వచ్చిన తర్వాత దాని చుట్టూ తిరగచ్చు కదా. అది నోరుంది కాబట్టి పెట్టుకొని పడిపోవడం కాదనమాట. వాటికి ఉన్నాయి చాలా కష్టాలు, ప్రతి జీవికి కష్టం ఉందండి. కష్టం లేని వాళ్ళు ఉండరు. ఎదుటి వాళ్ళు చెప్పేటటువంటి దాన్ని అర్థం చేసుకోవటం వరకే అనమాట. మనకి ఇది ప్రోత్సాహం అబ్బా అని అనుకోవాలి. ఇక ఒక మనకి పెద్దలు చెప్తారండి, శ్రీభాష్యంలో మనకి చెప్తారు, ఒక వేటగాడు ఒక లేడీని పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత అదేమో ఒకటే గింజుకొని ఇంక మొత్తానికి అయిపోయింది ఈరోజు మన పని, చాప్టర్ క్లోజ్ అని అనుకొని ఇంక మొత్తానికి అది చెప్పింది, ఇక తప్పించుకునే మార్గం లేదు అని అనుకొని, ఓ బోయేవాడా పోనీలే నీ ఆకలి తీర్చాల్సి వస్తుంది, పర్వాలేదు, కానీ నా పొదుగు భాగం మాత్రం తీసుకువెళ్ళిపోయి, ఎందుకంటే ఇప్పుడే ఆహారాన్ని స్వీకరించి ఉన్నాను కనుక నా పొదుగు భాగం నిండిపోయి ఉంటుంది, దాన్ని తీసుకెళ్ళి నా బిడ్డకి ఇచ్చేసి, ఎందుకంటే దానికి ఇంకా గడ్డి తినటం రాదు. ఏదైనా సరే గడ్డి పరకని తినిందనుకో, అది గడ్డి అనుకొని మెత్తటి గడ్డి అనుకొని గరికని తింటే నాలిక తెగిపోతుందండి. కనుక దానికి ఇచ్చి పంపించేసేసి దాని దగ్గరికి పంపించే దీన్ని కొన్నాళ్ల పాటు దానికి నడుస్తుందని చెప్తుంది అనమాట. 2-3 రోజులైనా నడుస్తుంది. ఈలోపు పక్కవి ఏవైనా వచ్చి దానికి తెలియజేస్తాయి, మీ అమ్మ లేదు చచ్చిపోయిందని తెలిస్తే నిదానంగా పక్కవి జాగ్రత్త తీసుకుంటాయి దాని గురించి. లేకపోతే నేను వస్తాను అని అనుకొని అది ఎవరి దగ్గరికి వెళ్ళదు, ఎవరు కూడా దీన్ని చేరదీయరు అని చెప్తుందన్నమాట. చెప్పేసరికి ఇక వచ్చి అది ఇట్లా కాళ్ళ మీద, అతని పాదాల మీద దాని కాళ్ళని ఇలా పెట్టి ప్రార్థిస్తుంది. ప్రార్థించగానే బోయేవాడికి కళ్ళ వెంబట నీరు గారిపోయి, వద్దులే వెళ్ళిపో అని చెప్తాడనమాట. ఇంత పెద్దవాడిని, ఇంత పెద్ద శరీరం పెట్టుకొని పండో ఫలమో తినైనా సరే నా దేహాన్ని పోషించుకోగలిగేటటువంటి శక్తి ఉన్నటువంటి వాడిని, నీ మాంసం ఉంటే ఈరోజు నేను ఇంకా బాగా ఆహారం స్వీకరించవచ్చు అని అనుకున్నాను నేను. అటువంటిది పాపం చిన్న జీవి, నీ మీదే ఆధారపడి ఉన్నటువంటి జీవి, అది ఎలా బతుకుతుంది కదా, కనుక వద్దులే వెళ్ళిపో అని దాన్ని వదిలేస్తాడనమాట. శరణాగతి అంటే అది. ఒక కిరాతకుడు, ఒక బోయేవాడు, ఒక వేటగాడు, నిత్యం మాంసాన్నే తినేటటువంటి వాడు, ఒక్కసారి అది అట్లా వచ్చి ప్రార్థించగానే వాడికే మనసు కరిగిపోయింది.
అటువంటిది నువ్వు భగవానుడిని ప్రార్థిస్తే ఆయన మనసు ఇంకెంత కరిగిపోతుంది కదా, అవునా? అది ఇక తర్వాత అంటారండి, ఒకళ్ళు వచ్చి అడిగారు, జింకలు ఏడైనా మాట్లాడతాయా? ఎట చెప్పింది? నాన్సెన్స్, ఇవన్నీ పిచ్చి కథలు కదా. మీరు విన్నారా మాట్లాడడం? మేము వినలేదు, మీరు విన్నారా? అప్పుడు చెప్పామన్నమాట, నాన్న మీ ఇంట్లో కుక్క నీతో రోజు మాట్లాడుతుంది కదా. అంటే ఇప్పుడు నువ్వు కుక్కవా, అది మనిషా? కుక్కే, మనిషి మనిషే, మరి రోజు నీతో నెట మాట్లాడుతుంది అది. నేనంటే మహా బెంగ పెట్టేసుకుంటుంది, బాబు 2 రోజులు కనిపించకపోతే అని చెప్తారు కుక్కల గురించి. చెప్తున్నావా చెప్పట్లేదా? అగో దానికి ఇది కావాలట, దానికి అది కావాలట, ఇంకోటట మరొకటట, దాన్ని బయటికి తీసుకుపోవాలట. మరి నీకు ఎలా తెలుస్తోంది? నువ్వు కుక్కవా? ఇతర మాట్లాడేవాళ్ళు లేకపోతే ఏమన్నా మాట్లాడతారనమాట. అది ఇక్కడ కుక్క భాష అయితే నీకు అర్థం అవుతుంది, జింక భాష రోజు ఎప్పుడు చూసినా అడవుల్లో తిరిగే కిరాతకుడికి అర్థం కాదు. ఎంత పిచ్చిగా మాట్లాడతారు కదా. అది సరే. ఇక ఇంత ప్రేమ దయ సాధ్యమవుతుందా అండి, నిజంగా అలా ఉంటుందా అని అంటే మనకి ఇంకా చెప్తున్నారండి. సీతమ్మ వారి కష్టాన్ని చూడగానే హనుమంతుల వారు ఒక శాఖామృగం అండి, ఆయన శాఖామృగం, ఒక శాఖ మించి ఇంకో శాఖ మీదకి తిరిగేటటువంటి ఆయన. అటువంటి ఆయనకే ఒళ్ళు మండిపోయింది. సీతమ్మ వారి మీద ఉన్నటువంటి అభిమానం, వారి మీద ఉండేటటువంటి భక్తి, రామచంద్ర ప్రభు మీద సీతమ్మ వారి మీద ఉండేటటువంటి ప్రేమ ఏం చేయించిందండి ఆయన చేత? లంకా దహనాన్ని చేయించిందనమాట కదా. రావణాసురుల్లో దడ పుట్టించింది. ఈతగాడే ఇలా ఉంటే ఈతగాడు మళ్ళీ రేపు ఆ రాముడి సైన్యంలో వస్తే ఆ రాముడు ఇంకెంత విధ్వంసం చేయిస్తాడో కదా అని చెప్పి భయం పట్టుకుందనమాట. ఇక తర్వాత తన వారికి అంటే భీష్మాచార్యుల వారికి, తాత రక్షించవయ్యా అని కాళ్ళ మీద పడిపోయారు కదా దుర్యోధనాదులందరూ కూడా. అటువంటి వారు వచ్చి మొత్తం కాళ్ళ మీద పడి, నువ్వు తప్ప ఇంకా లేదు, మొత్తం కురువంశం నాశనం అయిపోతుంది నువ్వు ఈ రోజున మాతో లేకపోతే అని ప్రార్థించేసరికి, ఇక సరే మీ బాధ్యత తీసుకుంటానని చెప్పినందుకు 4 రోజుల పాటు పాండవుల ప్రతాపాన్ని తట్టుకోలేకపోయారు కౌరవులు. వీళ్ళందరూ కౌరవులంతా హతాశులైపోయి పడిపోయి ఉంటే 5వ రోజుకి భీష్ముడికి ఆవేశం వచ్చి వెళ్ళి యుద్ధం చేసిన తీరు చూసిన తర్వాత పాండవులకి దడు పుట్టింది. అయిపోయింది, ఇంకా మనది అయిపోయింది, ఈ రోజుతో పాండవుల మొత్తం అందరూ కూడా ఇటువైపు ఉన్న సైన్యం అంతా క్లోజ్ అనిపించింది అనమాట. అంత భీకరంగా యుద్ధం చేశారు ఆ రోజు. అలాగే తన వారికి అంటే ఈ పాండవుల యొక్క సైన్యము, తతిమావారు ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ తగిలిన గాయాలు, వాళ్ళు చావు బతుకులో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఆ ఘట్టం చూసేసరికి శ్రీకృష్ణ పరమాత్మకి అయ్యో మనని నమ్ముకున్న వాళ్ళకి ఇలా జరిగిందా అని అనిపించేసరికి శ్రీకృష్ణ పరమాత్మ తాను చేసిన వాగ్దానాన్ని కూడా మర్చిపోయారు. ఏమన్నారండి? ఆయుధాన్ని పట్టను అని చెప్పారు. అటువంటి ఆయన ఏం చేశారు? గబా ఏంటది, ఆ రథం యొక్క చక్రాన్ని బడబడా తీసి భీష్ముని మీదికి విసరడానికి సిద్ధమైపోయారు కదా. వీళ్ళు మనవాళ్ళండి అని అనుకున్నప్పుడు ఏమవుతుంది? అంతగా విజృంభణ జరుగుతుందన్నమాట. తల్లి ఎప్పుడు పిరికిగానే ఉంటుందండి ఇన్ జనరల్గాను. అమ్మో ఇటు వెళ్ళొద్దు, అమ్మో అటు వెళ్ళొద్దు, అమ్మో ఇక్కడ జాగ్రత్త, అమ్మో అక్కడ జాగ్రత్త అని ఇంత చెప్తారు కదా. ఈ బిడ్డకి ఏదైనా జరుగుతుంది అని అంటే మటుకి తల్లి విషంతో ఉన్నటువంటి పామును కూడా ఇలా పట్టుకొని తీసి పక్కన పడేయడానికి ముందు వెనక ఆలోచించదు. అప్పుడు అసలు ఆ భయం అంతా ఎక్కడ పోతుందో తెలియదు. అలా మేము చాలామందిని చూసాం. మళ్ళీ వీడు కొంచెం ఎదిగిన తర్వాత మళ్ళీ యథాప్రకారం అంటే మళ్ళీ ఈమె భయం, ఒకసారి పామును పట్టుకొని అవతల పడేసింది కదా అని ఎప్పుడు చూసినా ఓ పావా నేను వస్తున్నా పట్టు అనే ధైర్యం ఉండదు వీళ్ళకి. మళ్ళీ అంతవరకే. అంటే భగవానుడు ఆ శక్తిని ఆటోమేటిక్గా ఇచ్చేస్తాడు అనుకుంటా. వీళ్ళని మనం రక్షించాలి అనేటటువంటి ఎంటిటీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ రక్షకత్వం అనేది, ఆ శక్తి అనేటటువంటిది వాళ్ళకు వచ్చేస్తుంది. భగవానుడు అందుకే నమ్మిన వాళ్ళని ఎప్పుడూ మోసం చేయడండి. ఆ సమయానికి ఆ శక్తిని ఇచ్చేస్తారు. ఆ మధ్య ఎప్పుడు అంటే మేము సదరు ఇది అని ఎప్పుడు అనుకోవద్దు, ఏదో ఈ వింగ్కి చెందినవారు ఆ వింగ్కి చెందినవారు అని కాదు. ఇక్కడ ఎవరైతే గనక ధర్మం పట్ల నిజంగా ఫైట్ చేసి ఇదయ్యారో వారి గురించి మనం చెప్పుకోవాలి కదా. ఎవరో ఒకసారి వాట్సాప్ మెసేజ్ పెట్టారు,
అందులో గోవుల్ని తరలించుకొని వెళ్ళిపోతున్నారు. తీసి చూపించారు. మంచి వర్షం పడుతోంది, భయంకరమైన వర్షం పడుతోంది. ఎవరో ఇద్దరు ముగ్గురు వేరే ఒక కారులోంచి వచ్చి ఈ వ్యాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వ్యాన్లో వాళ్ళకి అర్థమైపోయింది వీళ్ళు మన్నే వెంబడిస్తున్నారు అని అర్థమై వాళ్ళు ఇంకా స్పీడ్గా తీసుకెళ్తున్నారు. వీళ్ళు సైడ్ నుంచి ఇలా వచ్చారు. వచ్చినప్పుడు ఇక్కడ సైడ్ డ్రైవర్ కనిపిస్తాడు కాబట్టి చెప్తూనే ఉన్నారు, నువ్వు ఆపు 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 అంటుంటే ఆపట్లే. వీళ్ళు ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తుంటుంటే వాడు ఎలాగో ఎదురుకుండా తీసుకొచ్చి ఆపుతాడు అని డ్రైవర్కి అర్థమైపోయి చాలా వేగంగా చాలా తేజ్గా తీసుకెళ్ళి దన్నను కొట్టాడు అనమాట. చాలా లక్కీగా ఈ కారులో ఉన్నటువంటి డ్రైవరు కొంచెం జాగ్రత్తగా ఆ టైంకి హ్యాండిల్ చేశాడో లేకపోతే భగవంతుడు తోస్తే అది కొద్దిపాటి వీడు కొట్టేలోపే కొంచెం అది ముందుకు జరిగింది. జరిగేసరికి వెనక మొత్తం ఎగిరిపోయింది. నిజానికి కారు మధ్యలో ఉండుంటే ఏం జరుగుండేది అంటే అంత అంత వెర్రి ధైర్యం, అంత పిచ్చి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందండి? నిజం చచ్చిపోయేవాళ్ళే వాళ్ళు. చాలా క్లియర్. వాడైతే అసలు కారులో ఉన్నవాడు అంత ధైర్యంగా పరిగెత్తుకొచ్చినా కూడా ఒకేసారి చచ్చిపోయాను పక్క వాళ్ళని అడుగుతున్నాడు అతను. అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరిచ్చారు ఆ ధైర్యాన్ని? ఎక్కడైనా ట్రైనింగ్ పొందుతారా ఏంటి? నా మొహం ఏమీ ఉండదు అక్కడ. ఎంత ట్రైనింగ్ పొందినా భయమే కదండి ఎవరికైనా. ప్రాణమే కదా. అదంతే. గోరక్షణ అన్నప్పుడు ఆ రక్షించేటటువంటి వాడికి ఆ తెగింపు కూడా భగవానుడు ఇస్తాడు. ఇంతకీ ఎక్కడి నుంచి ఇస్తాడండి భగవానుడు? ఇక్కడ మనం రోజు పూజ చేస్తున్నామే, చిట్ట చివరిని ఏమంటున్నాము? ఓ బోరుడంత నోరు పెట్టుకొని స్తోత్రాలు చేసేస్తున్నాం కదా. పైగా పొద్దున్నే 3ంటికి 4ంటికి లేవందే ఇక్కడ దాకా రాలేం కదండి. ఎన్ని తిప్పలు పడతారు అందరూ, మగైనా ఆడైనా నానా తిప్పలు పడితే ఇక్కడ దాకా. కొంతమందిని పాపం దింపేవాళ్ళు కూడా అతి కష్టం మీద బేరసారాలతోని ఇక్కడ దాకా ఈ రోజుకి కొంచెం ఆ రోజుకి కొంచెం అనుకుంటూ వాళ్ళతో తిట్లు విసుగులు పడుతూ వచ్చేవాళ్ళు బోళ్ళంతమంది. ఇక్కడ దాకా వచ్చి మొత్తం స్తోత్రపాఠం చేసి ఏమంటారండి? సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఎందుకంటామండి? ఎందుకంటే ఇక్కడ చేసుకునేటటువంటి పుణ్యఫలం ఏదైతే ఉందో అక్కడ అటువంటి వారికి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అందుకే వాళ్ళకు అంత పిచ్చి ధైర్యం వస్తుంది ఆ సమయంలో. భగవానుడు అలా ఇస్తాడనమాట. అందుకే అంతా చదివేసిన తర్వాత స్వామి మంచిగా చూడు, రోజు వచ్చి ఇంత చదువుకుంటున్నా, కొంచెం ఇగో మా ఇంట్లో ఇవి ఉన్నాయి ఇవన్నీ తీర్చు, ఇవన్నీ మనకు అలవాటు చేయలేదు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అయిపోయింది, ఫినిష్, వెళ్ళిపోయింది మొత్తం అంతా కూడా. అది ఎక్కడ ఏది ధర్మానికి అవసరమో అక్కడ దానికి అందిస్తాడనమాట ఆయన. అది చెప్తున్నారండి. ఇక తర్వాత సుగ్రీవుని యొక్క కష్టాన్ని చూడగానే, అంటే సుగ్రీవుడు వాహనమయ్యాడండి రాముడికి. ఎందుకంటే ఎదురుకుండా ఉన్నటువంటి రావణాసురుడు ఎలా వచ్చాడంటే మంచి రథం మీద వచ్చాడు. సో ఇక్కడ ఉండేటటువంటి సుగ్రీవుడు ఏం చేశాడు? అయ్యో రాముడు కింద నించోవటం ఏంటి అని చెప్పి రాముల వారిని తీసుకొని భుజానికి ఎక్కించుకున్నాడు. రావణాసురుడు ఏం చేశాడు? ఓహో అని చెప్పి రాముల వారితో యుద్ధం చేస్తున్నట్టు కనిపిస్తున్నాడు, కానీ రామునికి కొంచెం కూడా దెబ్బలు తగలట్లే. ఏంటబ్బా అసలు ఏదో ఒక దెబ్బ తగలాలి కదా, నాకు ఏం తగలట్లేదు కదా. ఎంత గొప్ప ఫైటర్ అయినా ఎంతో కొంత దెబ్బలు తగులుతాయి కదండి. మరి సినిమా హీరో కాదు కదా మన శ్రీరామచంద్రమూర్తి. పాపం ఫుల్ మేకప్తో చిట్ట చివరి దాకా ఉండడానికి దెబ్బలు తగులుతాయి కదా. అందుకని ఈయన ఆలోచించుకొని ఏంటి జరుగుతోంది అని చెప్పేసి ఒకసారి కిందికి చూశారట. సుగ్రీవుల వారు మొత్తం రక్తసిక్తం అయిపోయి ఉన్నారట. మొత్తం రక్తం గారిపోతుంది. అయినా సరే ఆయన శ్రీరామచంద్రుని గట్టిగా పట్టుకొని నిలబడేసరికి ఇంకా రామచంద్రమూర్తికి ఇక ఆ రోజే రావణాసురునికి ఆఖరు రోజా అన్నట్లుగా యుద్ధం చేశారనమాట. అది అంత ప్రతాపాన్ని ఎవరు చూడలేకపోయారట. రావణాసురుడు ఆశ్చర్యపోయాడట. అబ్బో ఏంటిది ఇంత ప్రతాపమా, తట్టుకోగలమా అని అనిపించిందట. అది అలా తన వారికి ఏదన్నా జరుగుతుంది అనగానే ఏమవుతుందండి? ఆటోమేటిక్గా ఆ భావన కలుగుతుందన్నమాట. అలాగే ఇక్కడ కూడా ఇక్కడ ఉన్నటువంటి పశువులకు అన్నిటికీ ఏంటండి, వాటి యజమానులతోటి వాటి పిల్లలతోటి ఆ ఊళ్ళో ఉన్నటువంటి వారు నిత్యం వాటితో పలకరించేటటువంటి వారితోటి అంత ప్రేమ అభిమానాలు కలిగి ఉన్నాయన్నమాట అవన్నీ కూడా. ననై తెల్లం సేరాకుం నచ్చల్వంతంగాయ్. అమ్మా అగో పాలతో తడిసిపోయినటువంటి నీ ఇంటి ముందు, ఆ వాకిటి ముందు మేము నించునున్నాం తల్లి అని చెప్తున్నారు వీళ్ళు. ఇక నచ్చల్వంతంగాయ్
మంచి సంపద కలిగినటువంటి వారికి చెల్లెలా అన్నారు. ఏమిటండి వాళ్ళకు ఉన్నటువంటి మంచి సంపద అంటే నిన్న నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం కదా, ఆ శూరత్వం, ధైర్య పరాక్రమాలు, ఆ పరాక్రమాలను ధర్మానికి ఉపయోగించడం అనేటటువంటిదే వారి దగ్గర ఉన్నటువంటి సంపద అన్నమాట. అంతే తప్ప ఒక్కొక్కళ్ళ దగ్గర బారులతో బంగారం ఉందని కాదు అక్కడ. అది అటువంటి వారికి చెల్లెలివి. పూర్వం ఒకసారి కులశేఖరాళ్ళ వారు అన్నారండి, భాగవతులు ఎక్కడి నుంచి అయితే కనుక వెళ్తున్నారో వారి పాదం ఇలా జరిగిపోయిన తర్వాత అక్కడ పడ్డ ఇసుక అది ఉంటుంది కదా, ఆ మట్టిని తీసుకొని నేను తిలకంగా పెట్టుకుంటాను అని చెప్పారనమాట. వీళ్ళ ఇల్లు కూడా అలాగే ఉంది ఇప్పుడు. కులశేఖరాళ్ళ వారు ఆ రోజు ఎప్పుడో అడిగారు కదా, గబుక్కుని ఎవరైనా భాగవతులు వచ్చి బొట్టు పెట్టుకుంటారో ఏమిటో అన్నట్టుగా మొత్తం ఈ పశువులన్నీ ఏం చేసాయి, పాలతో తడిపేసాయి అనమాట, మొత్తం రొచ్చు రొచ్చు. ఇవాళ రేపు ఏం చేస్తారండి, ఇంటి గురించి లుక్కు అని మాట్లాడతారు. ఏం లుక్కు, ఎక్కడ లుక్, అసలు ముందు నీ మొహం చూసుకున్నావా, నీ లుక్కు బాగుందా, బాగాలేదు, కానీ నిన్ను భరించట్లే. భరిస్తున్నారు కదా, ఇంట్లో వాళ్ళు భరిస్తున్నారు, బయట వాళ్ళు భరిస్తున్నారు, మాలాంటి వాళ్ళు భరిస్తున్నారు, మమ్మల్ని మీరు భరిస్తున్నారు అన్నటువంటి ఇంటికి లుక్కు కొంచెం తక్కువైనా జరిగే నష్టం లేదు. ధర్మానికి నష్టం జరగకుండా చూసుకో, సరేనా అండి. అది ఇంటి ముందు అయ్యో మొత్తం రొచ్చు రొచ్చు అయిపోయిందిగా అని అనుకోలేదు వాళ్ళు. ఎందుకు రొచ్చు రొచ్చు అయింది, పాల ధారలతో, గో పంచితంతో రొచ్చు రొచ్చు అయింది. అంటే ఎంత ఆరోగ్యం అండి, కనుక అలాగే ఉండాలి అని అనుకున్నారట వాళ్ళు. అటువంటి సంపద కలిగినటువంటి వారు, అటువంటి సంపద, జ్ఞాన సంపద కలిగినటువంటి వారట ఈమె యొక్క అన్నలు. అటువంటి వారికి చెల్లెలట ఈవిడ. అంటే ఈవిడికి ఎంత జ్ఞానం వచ్చి ఉంటుంది, ఎన్ని పద్ధతులు తెలిసి ఉంటాయి కదా. పనిత్తలై వీజనిన్ వాసల్ కడై పత్తి. అమ్మ మంచు తల మీద పడుతోంది, తలై పని మంచు, ఆ మంచు అంతా వచ్చి తల మీద పడుతోంది. ఇక్కడ బయట నించొని ఉన్నాం కదా, ఇప్పుడు వీళ్ళు ఇంతకీ వాకిట బయటే నించొని ఉన్నారు, లోపల ఏం కుక్కలు లేవు, కానీ వీళ్ళు లోపలికి వెళ్ళట్లేదు. ఎందుకని? బ్రిటిషర్స్ వచ్చి మనకు ఒక ఇదిని అలవాటు చేశారు, కుక్కలు మాత్రమే మనుషుల్ని ఇంట్లోకి రానియవు అనేది అలవాటు చేశారు, కానీ ఆవులు కూడా రానియవండి. ఏం మాత్రం వాటికి వచ్చినటువంటి వాడిలో ఏదైనా మనసు సరిగా లేదు అని వాటికి అనిపిస్తే అడుగు అట్ట పెట్టనీయవు, అస్సలు పెట్టనీయవు అనమాట. అందుకని వీళ్ళంతా ఏంటి, లోపల రొచ్చురొచ్చుగా ఉందని కాదు, దబుక్కునే వెళ్తే 4 ఆవులు కలిసి అటు ఇటు తన్నాయంటే డామిన మళ్ళీ బయటకు వచ్చి పడతారు. అందుకని మొత్తం ఈ గ్రూప్ అంతా అందరూ కలిసి అక్కడ నిలబడి పిలుస్తున్నారు అనమాట. ఒక పక్కన పైనుంచి మంచు కురుస్తోంది, వాసల్ కడై పత్తి కురుస్తున్నా కూడా ఇక్కడ బయటే నించున్నాం. ఇక్కడ మూడు రకాలుగా తడిసిపోతున్నారట వీళ్ళు. ఒకటి తలపై మంచు వర్షం, రెండవది ఈ పాలధారలన్నీ కారి 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 కాళ్ళ కింద నుంచి వెళ్ళిపోతుంటే పాదాలన్నీ చల్లగా గడ్డగట్టుకుపోతున్నాయి. ఇక మూడవది హృదయంలోనేమో భగవన్నామ స్మరణ, ఆ అమృతంతో తడిసిపోతున్నారు. ఎలాగమ్మా ఇలా అయితే, ఓ పక్కన పైన తల తడిసిపోతుంది, కింద పాదాలు తడిసిపోతున్నాయి, లోపల హృదయం తడిసిపోతుంది, అబ్బో చలి. కనుక ఇన్ని ప్రవాహాల మధ్య మేము ఉన్నామమ్మా, కనుక నీవు బయటికి రావలసినది. సినత్తినాల్ తెన్నిలంగై కోమానై చెత్త. ఇంటికి ఉత్తినే రమ్మనట్లే, కీర్తించటానికి రమ్మంటున్నాం. ఎవరిని కీర్తించాలంటావా, నీకు ధర్మరక్షణ అంటే ఇష్టం కదా, కనుక ధర్మానికి నిలబడ్డటువంటి వాడు ఎవరండి, ఫస్ట్ అంటే ధర్మానికి మొత్తం ఒక రూపాన్ని ఇస్తే అది ఏమవుతుందట, రాశిగా పోస్తే అది శ్రీరామచంద్రమూర్తే కనిపిస్తుందట. కనుక ఆ మనసుకు నచ్చినటువంటి వాడు ఒకడు ఉన్నాడు కదా, నీ మనసుకు నచ్చినటువంటి వాడు ఎవరట అతను, సినత్తినాల్ తెన్నిలంగై కోమానై చెత్త. కోపంతో లంకాధిపతి అయినటువంటి వాణిని, లంకను చెత్త కింద చేసినటువంటి వాడు. అటువంటి స్వామిని కీర్తిద్దామండి, అలా అందుకనే వచ్చామండి అని చెప్తున్నారట. శ్రీరామచంద్రమూర్తి విషయంలో మారీచుడు చెప్తాడండి, ఏమిటయానంటే అసలు శ్రీరామచంద్రమూర్తితో ఊరికే మనకు ఎంతవరకు తెలుసండి. ఎప్పుడు దీన్ని ఏమంటారు, ఈ మారీచుడు మాయలేడిగా వస్తాడు, కానీ అంతకుముందు ఎక్కడ రామునితో పరిచయం ఇతనికి కదా, అక్కడ శ్రీరామచంద్రమూర్తి వయసు ఎంత అప్పటికి, 14-16 సంవత్సరాల మధ్యలో ఉన్నారు ఆయన.
అబ్బో చాలా పెద్దవాడు అనుకోవడానికి లేదు. ఎందుకంటే అప్పట్లో రాముల వారు 11,000 సంవత్సరాలు రాజ్యపాలనే చేశారు. సింహాసనానికి ఎక్కముందు వయసు ఇంకా చాలానే ఉంది కదా. అంటే 16 సంవత్సరాలు అంటే ఇట్స్ నథింగ్ అనమాట ఆ రోజుల్లో. ఎంత నిండా పోగేస్తే అతనికి 7-8 సంవత్సరాలు కూడా లేవని చెప్పేవాళ్ళు ఆ రోజుల్లో. ఆ వయసులో ఉన్నట్టు లెక్క. అటువంటి వాడు వెళ్ళి మారీచ సుబాహులతోని యుద్ధం చేశారు కదా. ఇప్పుడు రావణాసురుడు వచ్చి అక్కడ నువ్వు మాయలేడిగా ఏం చేస్తావో తెలియదు, వెళ్ళి నువ్వేదో ఒకటి మాయ చేస్తే కనుక నేను సీతను ఎత్తుకొని తెస్తానంటే ఇతను ఏం చెప్తాడంటే, అతను రాముడు అనుకుంటా కదా అని ఏం చెప్తాడు, అసలు ఆ రోజున జరిగిన దానికి రావణ ఇప్పటికీ కూడా నాకు రకారం అంటే భయం, అంటే రథం వాడను. ఎందుకంటే దాని గురించి చెప్పాలి అని అంటే మళ్ళీ రథం అని చెప్పాలి. అందుకని రథం ఆడటం మానేశాను. ఎందుకంటే రా అని పలకగానే ముందు రాముడు గుర్తొస్తాడు. అబ్బో ఆ దెబ్బ తలుచుకుంటే భయం వేస్తుందయ్యా. అలాగే రత్నాలు వాడడం మానేశాను నేను. ఒక యోగిలా నిజంగా కూడా అలాగే రావణాసురుడు వెళ్ళేపటికి అతను అలాగే ఉంటాడనమాట. ఏదో పెద్ద యోగి పుంగవుడిలాగా అన్నీ వదిలేసి ఉంటే రావణాసురుడు నవ్వుతాడు కదా కూడా, ఏమిటి నీ వేషం ఏంటి నువ్వేంటని అడుగుతాడు అనమాట. అది రత్నాలు వాడడం మానేశాను ఎందుకంటే రా అని పలికితే రాముడు గుర్తొస్తాడు కనుక. రజితం మానేశాను, మా ఇంట్లో ఎక్కడ వెండి వస్తువులు కనిపించవు, ఎందుకంటే దాన్ని పిలవాలి అంటే మళ్ళీ రాముడు గుర్తొస్తాడు. ఆ తర్వాత అయ్యో రావణ నీ పేరు చెప్పడానికి కూడా మానేసుకున్నానయ్యా నేను ఈ మధ్యకాలంలో. ఎవరైనా వస్తే మీ అన్న బాగున్నాడా, మన యజమాని బాగున్నాడా, మన రాజు బాగున్నాడా అని అడుగుతున్నానే తప్ప, లేదా మన అధిపతి, మళ్ళీ రాజు కూడా కాదట, అధిపతి బాగున్నాడా అని అడుగుతున్నాను తప్ప మళ్ళీ అసలు రావణుడు బాగున్నాడా అని అడగడం మానేసి చాలా కాలం అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా రాశబ్దం నా నోటి నుంచి రాలేదని చెప్పాడు అనమాట. అంతటి ప్రతాపవంతుడు శ్రీరామచంద్రమూర్తి. ఆ శ్రీరామచంద్రమూర్తిని కీర్తించటానికి వచ్చాం. అదేంటండి, రామచంద్రమూర్తి శాంతం కదా, మరి అదేమిటి అలా చితక్కొట్టేశాడని చెప్తారేంటి? చాలా శాంతమూర్తి రాముడు అని అంటే ఎంతవరకు శాంతం? ధర్మానికి నువ్వు అడ్డు పెట్టనంత వరకు నువ్వు ఎంత డ్యాన్స్ చేసినా ఊరుకుంటారు. ఒక్కసారి నువ్వు ధర్మానికి అడ్డొచ్చావంటే మటికి ఇక ఊరుకునే పని లేదన్నమాట. అది ఇక చెబుతున్నారన్నమాట ఇక్కడ, మనత్తుక్కిని అనే పాడవం. అటువంటి ధర్మపురుషుడైనటువంటి వాడు, పరమ పురుషోత్తముడైనటువంటి వాడు, ధర్మానికి స్వరూపమైనటువంటి వాడు, మర్యాదా పురుషోత్తం అని అంటారు కదా శ్రీరామచంద్రుణ్ణి. అటువంటి వాడిని ఈరోజు కీర్తిద్దామమ్మా అని చెబుతున్నారనమాట. ధర్మానికి రూపమైనటువంటి వాడు, నీ మనసుకు నచ్చినటువంటి వాడు కదా, కనుక ఆయననే కీర్తిద్దాము, ఆయనని కీర్తించాలి ఈరోజు, కనుక నీవు రావాలి. నీవాయ్ తిడవాయ్, నోరు తెరవమ్మా కొంచెం, ఎందుకంటే నువ్వు అటువంటి ధర్మపురుషుడు గురించి ఎన్నో విషయాలు చెప్తావు. నువ్వు చెప్తే మేము తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? రాముని గురించి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి, అవి నువ్వు చెప్తుంటే మేము తెలుసుకోవాలి. ఎందుకంటే మాకు ఆయన గురించి తెలియనివి చాలా ఉన్నాయి. మేము చాలా భ్రమలో ఉన్నాం కదా. రాముడు సీతను అనుమానించాడో నిందించాడో లేదో తెలియదు, కానీ మనం మటుకి ఇప్పటిదాకా రాముడిని నిందిస్తూనే ఉన్నాం. నిందించాడో లేదో తెలియకపోవడం ఏంటి, ఆయన నిందించలేదు అంతే. కానీ మనం ఏం చేస్తున్నాము, అప్పటి నుంచి ఇప్పటిదాకా రాముడిని నిందిస్తూనే ఉన్నాం. పిన్నులు పెట్టి శరీరం అంతా పొడుస్తూనే ఉన్నాం. అడవుకు పంపించాడు, అనుమానించాడు, ఇంకోటి చేశాడు, మరొకటి చేశాడని పిన్నీసులు పెట్టి గుచ్చుతూనే ఉన్నాం అనమాట రాముడి మనసుని. ఇంకోటి ఎవడన్నా అనగానే అట్లా జరిగింది, అప్పుడు ఎందుకు జరిగిందో ఏమిటో మరి. కానీ దేవుడు అట్లా, ఇక దేవుడిని అనుకోవద్దు కదా. నువ్వు కూడా పెద్ద పెద్ద దబ్బనం పెట్టే పొడుస్తున్నావు, నువ్వేం తక్కువ తినలేదు అక్కడ. మళ్ళీ ఇక్కడికి వచ్చి రాముడు బొట్టు కావాలి, రాముడు ఆశీస్సులు కావాలి, అన్నీ కావాలి. కానీ అసలు రాముడు పంపాడా లేదా, అసలు ఏం జరిగింది? ఒకళ్ళ దగ్గర మనకు ఆన్సర్ లేకపోతే ఇంకోళ్ళని అడుగుదాం, ఇంకోళ్ళ దగ్గర రాకపోతే ఇంకొకళ్ళని అడుగుదాం. మొత్తానికి దానికి సరైన సమాధానం దొరకాల్సిందే అని తపన ఎక్కడైనా కనిపించిందా? లేదు. ఏమండి మరి పుస్తకాలలో ఇట్లుంది కదండి, అరే వ్యాఖ్యానం ఇచ్చిన వాడు అప్పటి జ్ఞానానికి తగ్గట్టు ఇంత అధోగతిలో మనం ఉంటామని ఎవడన్నా ఊహిస్తాడా? ఊహించరు కదా. అందుకని అప్పటి జ్ఞానానికి సరిపోయేటట్టుగా అప్పుడు చెప్తారు. ఇప్పుడు మనం ఇంత అజ్ఞానంలో పడి ఉంటామని చెప్పి పాపం ఎవరు ఊహించి ఉంటారు చెప్పండి కదా. అది అన్నమాట. పండితపుత్ర పరమశుంఠ అని చెప్పి ఇలా తయారవుతామని పండితుడు అతని పుత్రుడు కాస్త పరమశుంఠ, వాడికి ఏం రాదు. మనం ఇలా ఉంటామని చెప్పి పాపం పూర్వం వాళ్ళు ఎలా అనుకుని ఉంటారో అలా అనుకుని ఉండరు కదా. అందుకని
అప్పటికి సరిపోయే లాంగ్వేజ్లో వాళ్ళు వ్యాఖ్యానించారు. దానికి నువ్వు వెతుక్కోవాలి, సమాధానం వెతుక్కోవాలి కదా. నీకు నచ్చింది ఏదైనా కొనుక్కోవాలంటే ఈ షాపులో దొరకలేదంటే తిరగవు, 10 షాపుల్లోకి తిరుగుతావు కదా, అవునా కదా. ఈ చీర ఎన్నాళ్ళు కడతావో తెలియదు, ఈ మ్యాచింగ్ జాకెట్ దాని మీదకి ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు, కానీ దానికి కరెక్ట్ మ్యాచింగ్ కోసం అని చెప్పి 100 షాపులు తిరుగుతాం. ఏదో అట్లా అడ్జస్ట్ చేసుకుందాం అని అనుకుంటామా? నాన్ సెన్స్, కుదరదు అది అట్లా, అవునా. ఈ సిగరెట్, ఈ బ్రాండ్ సిగరెట్ ఇక్కడ దొరకలేదు అని అంటే ఏం చేస్తారండి? తిరుగుతాడు, 10 చోట్లకి తిరుగుతాడు. ఆ తిరిగేది జ్ఞాన సముపార్జన కోసం తిరగచ్చును కదా. వీళ్ళ దగ్గర మనసుకి సాటిస్ఫాక్షన్ అనిపించట్లేదు, ఇంకోళ్ళని అడుగుదాం, అనిపించట్లేదు, ఇంకొకళ్ళని అడుగుదాం, ఎవ్వరు చెప్తలే, వాళ్ళకే తెలియదు, మనకేం తెలుస్తుంది. అంటే నువ్వు రాసేసావు ఇక్కడ, తెలిసిన వాళ్ళు ఎక్కడైనా ఉంటారేమో, అడుగుతూ ఉండంగా ఎక్కడో బయట పడతారేమో అని నువ్వు జిజ్ఞాస లేకుండా ఉండిపోయామన్నమాట. అందుకనే అమ్మవారు ఏమంటున్నారు, నువ్వు వస్తే మాకు ఆయన గురించి చాలా విషయాలు తెలుస్తాయి, అందుకనే మేము ఈరోజు రాముని గురించే వినాలనుకుంటున్నాం, కనుక నువ్వు బయటికి రావమ్మా, మాట్లాడు అని చెప్తున్నారు. ఇదన్న పేరు రక్కం, అమ్మా ఇకనైనా మా మాటను విను, మేలుకోవా అంటే ఏంటండి? మమ్మల్ని గుర్తించు, మమ్మల్ని అనుగ్రహించని చెప్పటం అన్నమాట. అంటే మేము వచ్చింది నిజంగా ధర్మం గురించి తెలుసుకోవడానికి, నిజంగా రాముని గురించి తెలుసుకోవడానికే వచ్చాం. ఊరికే ఏదో వచ్చామంటే వచ్చాం, వెళ్ళామంటే వెళ్ళాం, పిక్నిక్ లాగా కోవెల దాకా వెళ్ళడం, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవటం, అలా కాదు. ఆయన గురించి తెలుసుకోవడానికే వచ్చాం, మా జీవితంలో ఒక అడుగు ముందు వేయటానికే వచ్చాం. ఇదెన్న పేరు రక్కం, ఇంత యోగ నిద్ర మేము ఎక్కడా చూడలేదమ్మా, ఇంత ముద్దు నిద్ర, ఇంత యోగ నిద్రనా? రాముని తలుస్తూ ఆయన విషయాలను చెప్పుకుంటూ ఏదో రామ 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 అని. పూర్వం ఏం జరిగిందండి, మొత్తం ఒక పెద్ద పుట్టే వచ్చేసింది ఆయన చుట్టూత. ఏమని పేరు పడ్డారు పాపం ఆయన? ఆ పుట్ట మూలంగా వాల్మీకి అని పేరు పడ్డారు కదా, వాల్మీకంలోంచి వచ్చారు కనుక. అలా నువ్వు యోగ నిద్రలోకి వెళ్ళిపోతున్నావు కనుక అమ్మ, పుట్ట వచ్చేదాకా కాకుండా బయటికి వచ్చి వాల్మీకి వారు ఎలా అయితే కనుక చక్కగా రాముల వారి గురించి చెప్పారో, ఈ చిన్ని బుర్రలకి ఇంకొంచెం గట్టిగా అర్థమయ్యే విధంగా నువ్వు కూడా చెప్పవమ్మా. కనుక నీవు బయటికి రావలసినది. అనై తిల్లత్తారుమ్మడింద్, అన్ని ఇళ్లలో వాళ్ళు మమ్మల్ని చూస్తున్నారమ్మా ఇక్కడ చుట్టూతా. నువ్వు బయటికి రావాల్సింది, ఎందుకబ్బా నిలబడ్డారని ప్రతి ఒక్క ఇంట్లోంచి కిటికీల్లోంచి ఇలా తొంగి చూస్తున్నారట వీళ్ళని. అందరి ఇళ్లలో వాళ్ళు మమ్మల్ని చూస్తున్నారమ్మా, నువ్వు బయటికి రావలసినది. అంటే ఏంటండి, అందరూ చూస్తున్నారు, ఈ అమ్మాయి లోపల నుంచి రావట్లేదు, వీళ్ళు ఎంతసేపు అయినా బయట ఉన్నారు, అసలు నిజంగా వీళ్ళు మంచివాళ్ళేనో కాదో, లేకపోతే అమ్మాయి ఈ పాటికి బయటకు వచ్చేసి ఉండాలి, కనుక వీళ్ళని ఇక్కడి నుంచి తరిమేద్దాం అని అనుకుంటారు వీళ్ళంతా. కనుక నువ్వు బయటికి రావలసిందమ్మా. ఏలో రెంబావాయ్, ఇంకా ఆలస్యం ఎందుకు తల్లి, నీవు బయటికి వచ్చి మమ్మల్ని అనుగ్రహించవలసినది అని చెప్తున్నారు ఇక్కడ. ఇక్కడ అమ్మవారు రోజులాగే మనకి 6 సోపానాలను అనుగ్రహిస్తున్నారు. దేనికోసమండి? సమస్త జీవరాశి మనను ఆర్తితో భక్తితో చూడటానికి. ఇందాక చెప్పారు కదా, అనైతిల్లత్తారు మరిందు, అందరూ చూస్తున్నారమ్మా అని అన్నారు అమ్మవారు. అందరూ ఎందుకు వీళ్ళ వంక చూస్తున్నారట? భక్తితో చూస్తున్నారు, ఆర్తితో చూస్తున్నారు. మీరు పొద్దున పూట ఇక్కడికి వస్తున్నారు, వచ్చేటప్పుడు ఏం జరుగుతుందండి? గేట్లు తెరుచుకొని బయటకు వచ్చినప్పుడు మీ గేటు సప్పుడైనప్పుడు ఏమవుతుంది? 4:30 ఆ సమయానికి ఇళ్లలో కొంచెం పని చేసుకోవడానికి లేస్తారు, స్నానం చేసి ఉంటారు, చేయకపోయి ఉంటారు, కానీ వాళ్ళందరూ గేట్ సప్పుడు అవ్వగానే కిటికీలోంచి ఒకసారి తొంగి చూస్తారు, ఏంటి శబ్దం అయింది అని. చూస్తున్నారా లేదా? మీరు రోడ్ల మించి వస్తున్నారు, వచ్చినప్పుడు ఇళ్ల ముందు ఊడ్చుకునే వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఊడ్చేది తక్కువ, మనం చూసేది ఎక్కువ. చూస్తున్నారా లేదా? ఎందుకు చూస్తున్నారు? అరే మనం ఇంకా ఇక్కడే ఉన్నాం ఊడుపుల్లో, మనం ఇంకా స్నానాలు చేయకుండా ఇలాగే ఉన్నాం, కానీ వీళ్ళు చకచక ఇంత చలిలో తయారవ్వటం, చినుకు పడుతుంటే బయటికి వెళ్ళిపోవటం, మంచులో నడవటం, వెళ్ళటం కూడా అవుతోంది అని ఎక్కడో భక్తి మన పట్ల, ఒక ఆర్తి మన పట్ల అది ఉంటుందన్నమాట. అందుకని అట్లా చూస్తూ ఉంటారన్నమాట. రోడ్డు మీద ఇంకెవరైనా సరే ఏమైనా చిన్న చిన్న షాపులు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళు కూడా వెళ్తుంటుంటే ఇలా చూస్తూ ఉంటారనమాట. అరే హౌ కెన్ ఇట్ బి పాసిబుల్ బై, అట్లా ఎట్లా వెళ్తున్నారు వీళ్ళు అసలు అని అనిపిస్తుంది అనమాట. ఆ ఆర్తితోని చూస్తారు. అది అలా ఆర్తితో చూడాలంటే 6 స్టెప్స్ ఉన్నాయంట, 6 సోపానాలు. ఏమిటవి?
கனைத்திளம் கத்தெருமை கன்று கிறங்கி నినైతుములై వజియే నిండ్రు పాల్చోరా. ఇక్కడ గేదెల గురించి చెప్పారు కదా, గేదెలు పాలను స్రవిస్తున్నాయి అదే పనిగా అని చెప్తున్నారు. ఈ గేదెలు వేటికండి చిహ్నము? ఇంద్రియాలకని మొన్నే చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఇంద్రియాలు దేనికోసమని పాలను స్రవిస్తున్నాయట? భగవద్ దర్శనాన్ని మనకు చేయిద్దామని, మనని తలుచుకొని అంటే మొన్ననే చెప్పామండి, ఇంద్రియాలని కరెక్ట్గా కనుక ఉంచితే అవి ఎలా ఆలోచిస్తాయి? తల్లిలాగా వాత్సల్యాన్ని పంచుతాయి అన్నమాట. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నాయట? ఆ ఇంద్రియాలన్నీ కూడా మన మీద ఒక తల్లిలాగా వాత్సల్యాన్ని కురిపిస్తున్నాయి అన్నమాట. భగవద్ దర్శనం చేయించడానికి, ధర్మ దర్శనం చేయించటానికని నెక్స్ట్ ఇంకా మనం ఏం చేయాలి, మన కర్తవ్యం ఏంటి అని చెప్పి చూపించటానికని చెప్పి ఇంద్రియాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయట. కళ్ళు పరమాత్మని ఇగో చూపించాలి, ఇంకా బాగా చూపించాలి, మనం ఉన్నాం కాబట్టి ఈ శరీరానికి ఈ ఆత్మకి చక్కగా పరమాత్మని చూపించాలి అని తాపత్రయపడుతూ ఉంటాయి అన్నమాట. అలా ప్రతి ఒక్క ఇంద్రియం కూడా దాని పని అది చేసుకుంటోందన్నమాట. మన కోసం అని చెప్పి వాత్సల్యంతో ఆ ధారలు ఉన్నాయట. ఎప్పుడైతే అలా ఇంద్రియాలు వాత్సల్య ధారలను కునిపిస్తాయో మన చుట్టూతా ఉన్నటువంటి ఆ దైవ ఇదిని మనం గ్రహించగలుగుతామండి. మన చుట్టూతానే దేవతలు తిరుగుతూ ఉంటారు, భగవంతుడు తిరుగుతూ ఉంటాడు, కానీ అది మనం గ్రహించలేము అంతే. అది సెన్స్ చేయగలుగుతాం అన్నమాట. ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దాన్ని సెన్స్ చేయగలుగుతాం. ఇప్పుడు ఇందాక చెప్పామే, గోవుల్ని రక్షిస్తున్నారు, నిజానికి అతను తిప్పింది ఇంత మేరే తిప్పాడు, కానీ క్షణం చూపు మేర ఇదిలో కారు ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోయింది, ఇది వచ్చి కారుని గుద్దింది. నిజానికి మరణించాలి ఏమో, భగవంతుడు ఇలా చేతిలో పెట్టుకొని కూర్చున్నాడేమో, అందుకే బతికి బయటపడ్డారు వాళ్ళు. చెప్పలేము. అలా మనకు కూడా చాలాసార్లు జరిగి ఉంటాయి కదా, అవునా? మెట్ల మించి జారటాలు, లేదా దబుక్కున ఏదన్నా కొట్టుకోవటం, అసలు చిన్న దెబ్బ ఇదైతేనే అనుకోకుండా మోకాలు చెప్పలు పట్న పగిలిపోతూ ఉంటాయి. అంత మెట్టు మించి జారినా వెన్ను విరగకుండా, మోకాళ్ళకి ఏం జరగకుండా, ఏమీ కాకుండా, అరే అలా ఎలా జరిగిపోయిందబ్బా అనుకుంటుంటాం అనమాట అప్పుడప్పుడు. అంటే భగవానుడు ఇలా చేతుల్లో కూర్చోపెట్టుకున్నాడండి ఆ సమయంలో, అది గ్రహించాలన్నమాట. నువ్వు జారి కిందికి దడదడ పడిపోయే సమయంలో గబుక్కుని ఇలా పట్టుకున్నాడు అంతే. అది కాకపోతే సహజంగానే శరీరానికి భయం అలవాటు కాబట్టి దాన్ని భరిస్తూ ఉంటుందన్నమాట. అది అలా సెన్స్ చేయగలుగుతామట. ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అంటే అప్పుడు ఇంద్రియాలు భగవానుని వైపుకి తిరిగి ఉన్నాయని గ్రహించుకోవాలి. అప్పుడు ఇంకా వాటిని మంచిగా ట్రైన్ చేసుకోవాలట. ననై తిల్లం షేరాకుం, రెండవ దాని గురించి చెప్తున్నారు. ఆ పాలతో తడిసిపోయినటువంటి ఇల్లు అని చెబుతున్నారు కదా. అంటే ఇక్కడ ఇల్లు అంటే ఏంటండి? మన మనసు అన్నమాట. సంపూర్ణ భగవన్నామస్మరణతో సంపూర్ణంగా తడిసిపోయి ఉండేసరికి ఏమవుతుందండి? ఇది ఎప్పుడు చూసినా భగవానుడు వచ్చినా సరే అందులో అడుగు అలా పడిపోవాల్సిందే. భాగవతులు వచ్చినా సరే వాళ్ళ అడుగు అలా చిత్తడిగా ఉన్నటువంటి మనసులో వాళ్ళ పాదం అలా ఉండిపోతుందన్నమాట. ఎప్పటికీ అలా అలా మనసు ఒక ఏమంటారండి, ఎక్ ఛాప్ చోడుకే చెలాగా అంటుంటారు కదా, అలా ఒక మార్క్ అట్లా ఉండిపోతుందన్నమాట. అది భగవన్ చింతన ఉన్నప్పుడు ఏమవుతుంది? అందరికీ పంచాలనిపిస్తుంది, అందరికీ ఇవ్వాలనిపిస్తుంది. మనకు వచ్చినా రాకపోయినా పర్వాలేదు కానీ భగవత్ ప్రసాదం అందరికీ చేరాలి అనేటటువంటి దృష్టికి వెళ్ళిపోతామన్నమాట. అటువంటి మనసు ఎప్పుడైతే ఆ ఇంద్రియం, ఆ ఇల్లు ఎప్పుడైతే అలా అయిపోతుందో ఆటోమేటిక్గా ఆ ఇంట్లోకి భగవానుని యొక్క అడుగుని మనం తెలుసుకోగలుగుతాం. ఇక మూడవది చెప్తున్నారండి. ఇక బురద ఎక్కడ ఉంటుందో, ఎక్కడ చిత్తడిగా ఉంటుందో దుష్టులు దూరంగానే ఉంటారు కదండి. అబ్బే చీచి నాన్సెన్స్ కాళ్ళకు అంటుకుంటుంది అంటారు. ఆటోమేటిక్గా మనసు భగవన్నామస్మరణతో ఇంతగా తడిసిపోయినప్పుడు ఏమవుతుంది? దుష్టులు దూరంగా ఉంటారన్నమాట. అది భగవంతుడు అనేటటువంటి ఆ చిత్తడి వాళ్ళకి నచ్చదు కాబట్టి. నచ్చల్వంతంగా మంచి సంపద కలిగినటువంటి వారికి చెల్లెలా అన్నారు. ఎటువంటి వారిని మనం అన్న లేదా తమ్మి అని పిలుచుకోవాలట? ఎవడైతే ధర్మరక్షణ చేస్తాడో వాడిని అన్న అని పిలవాలి, ఎవరిని పడితే వాడిని కాదనమాట. అది అర్థమైందండి. ధర్మరక్షణ చేయకుండా ఊరికనే వాడు గోల్లో వాడు ఉంటూ, వాడి ఇదిలో వాడు తిరుగుతూ, వాడి షాప్లో నీకేదో తక్కువ ధరకి ఇస్తాడని చెప్పన్నా, చెప్పు కొంచెం తక్కువ చేసి చెప్పు, అది చెప్పు తమ్మి కొంచెం చెప్పు, ఇంకొంచెం రేటు తగ్గించు, అవసరం లేదు, అక్కర్లేని వరుసలు కలుపుకోక్కర్లేదు. ఎవడైతే ధర్మరక్షణ చేస్తున్నాడో
ధర్మానికి కట్టుబడి ఉంటున్నాడో, వీళ్ళలాగా గో సంరక్షణ చేస్తున్నాడో వాడికి రక్షకత్వాన్ని అప్పచెప్తాం. వాళ్ళు రక్షకుడు ఉన్నాడు కనుక వాడిని అన్న అంటే అర్థం ఏంటండి? రక్షక అని అర్థం అన్న అంటే. అందుకని అటువంటి వారినయా పిలవాలి అని చెబుతున్నారు. అంతేగాని పిరికి వాళ్ళని మూర్ఖుల్ని పట్టుకొని వరుసలు కలుపుకోవడం కాదనమాట, స్వార్థం కోసం. 4వది పని తలై వీష, మనసు ఎక్కడ పడుతోందండి? తల మీద పడుతున్నది అని చెబుతున్నారు కదా. అంటే ఇక్కడ నామామృత ధార, భగవానుని నామామృత ధార అనేటటువంటిది తలకెక్కిందనమాట బాగా. ఇలా తలకెక్కినప్పుడు ఏమవుతుందండి? ఒక్కసారి నామస్మరణ జరిగింది అంటే ఆటోమేటిక్గా ఒక ఊపు వచ్చేస్తుంది అనమాట అక్కడ. అది ఆ నామస్మరణ యొక్క అంతరార్థం అనేటటువంటిది ఎప్పుడు జరుగుతుందండి? అది ఆచరణలోకి వచ్చేసిన తర్వాత అర్థమవుతుంది అనమాట. మన అయోధ్య రామ మందిరంలో అదంతా ప్రూవ్ అయ్యింది కదా, కనిపిస్తూనే ఉంది కదా. జై శ్రీరామ్ అని ఒక్కళ్ళు అనగానే ఇక అంతే, ఒకేసారి ఊపు వచ్చేస్తుంది అనమాట అక్కడ. అలాగే ఇక్కడ బద్రీకి వెళ్ళాను. బద్రీకి వెళ్ళినప్పుడు వాళ్ళు దారి నడుస్తూ ఉన్నారు పాపం. నడుస్తూ ఉంటుంటే అక్కడ చిట్ట చివరన ఇప్పుడు మంచి పని చేశారు, ద ఫస్ట్ షాప్ ఇప్పుడు అది. ఇదివరకు లాస్ట్ షాప్ అనేవాళ్ళు, అది ఫస్ట్ అని ఎందుకు పెట్టారు అక్కడ? మొన్ననే చెప్పాం, అది చిట్ట చివర కాదు. బద్రీ క్షేత్రం అనేది బద్రీ నుంచి కింద దాకా ఏంటండి? మధ్య దేశం కనుక ఏమవుతుంది? స్టార్టింగ్ అక్కడి నుంచే వస్తుంది. అందుకని అది లాస్ట్ షాప్ అవ్వదు, అదే ఫస్ట్ షాప్ అవుతుంది. సో అందుకని అక్కడికి అప్పుడు వెళ్ళినప్పుడు ఏమైందంటే జెండాలు ఏవో పెట్టారు, పెట్టి జెండా పట్టుకొని ఊపుతూ ఉన్నారనమాట, ఫోటోలు దిగుతున్నారు అంతే. సో మేము మా శిష్యులు చిన్న వాళ్ళు కూడా ఉన్నారు, 8th 9th చదివే వాళ్ళు కూడా మాతో పాటు వచ్చారు. సో తిరుమల శిష్యులు అందరూ కలిసి వెళ్తూ ఉంటుంటే ఇంకా ఈ పిల్లలకి అందరికీ నేర్పించి ఉంటాం కదా. చూడగానే ఆ పిల్లలు అన్నారు, వీళ్ళు ఊరికే జెండా ఊరికే ఊపుకుంటూ ఫోటో దిగే బదులు చక్కగా భారత్ మాతాకి అని చెప్పి అంటే బాగుంటుంది కదా గురుగారు, వీళ్ళు అనట్లేదు అంటే ఆ పక్క వాడు ఎవడో వింటాడు అంటే వీళ్ళు తెలుగులో చెప్తున్నారు, వాళ్ళేమో అసలు టోటల్గా వేరే భాష వాళ్ళు. కానీ అయినప్పటికీ అక్కడ కామన్ ఏముందండి? అదే అర్థమైందనమాట. కొంచెం ధైర్యం చేసి భారత్ మాతాకి అని అంటే ఈ పక్కన వాళ్ళు ఎవరు జై కొట్టకుండా ఫోటోలకన్నీ నించున్నారనమాట. అరే కొయ్తుబి కవోనా భారత్ మాతాకి అంటాడు. ఈ పిల్లలందరూ కలిసి ఒకటేసారి జై అని పెద్దగా అనగానే అక్కడ వెంటనే అందరూ కూడా ఎవరెవరు ప్రమేయం లేదు. అక్కడ సరస్వతి తీర్థం దగ్గర తీర్థం పట్టుకునే వాళ్ళు తీర్థం, ఇంకొకళ్ళు ఎవరో నడిచేవాళ్ళు ముందు నడిచేవాళ్ళు ముందున్నారు, టీలు తాగుతున్న వాళ్ళు కూడా తీసి జై జై అనుకుంటూ పెద్దగా అరిచారు. అంటే తలకెక్కాలి. ఆ తలకెక్కినప్పుడు ఏమవుతుంది? గూంజ్ అంటామే మారు మోగుతుందన్నమాట. అది అలా ఉండాలట. ఇక 5వ స్టెప్ చెప్తున్నారండి. వాసల్ కడై పత్తి, వాకిలి చూరు పట్టి ఉన్నామమ్మా మేము అని చెప్తున్నారన్నమాట. అంటే ఎవరి వాకిలి పట్టుకొని వేళ్లాడాలండి? ఎవరి వాకిలి చూరుని పట్టుకొని వేళ్లాడాలి? ఆచార్యుని వాకిలిని ఆ చూరును పట్టుకొని వేళ్లాడాలి. ఛీ పో, నువ్వు అసలు మాకొద్దు, బయటికి వెళ్ళిపో అని చెప్పినా పట్టుకొని వేళ్లాడాలట. అది ఎందుకంటే ఆచార్యుడే మనకి భగవద్ దర్శనం చేయించగలుగుతాడు. భగవానుడి విషయంలో ఎవరైనా తప్పు పట్టినప్పుడు, నిందించినప్పుడు ఆ నిందని తిప్పి కొట్టడం మనకి రాదు. దాన్ని ఎలా తిప్పి కొట్టాలో మనకి చెప్పేవాళ్ళు ఎవరండి? ఆచార్యుడు. కనుక వాళ్ళ చూరుని పట్టుకొని వేళ్లాడాలి. వద్దయ్యా మీ మొహం మాకు చూపించకండి అని చెప్పినా కూడా మనమే ఆత్రతతో, అమ్మ అంటుందండి ఏయ్ కూర్చో, వచ్చామంటే నేను ఇంకా బాత్తో కూర్చో అని అన్నా సరే చంటిపిల్లాడు ఏం చేస్తాడు? పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ కాళ్ళు పట్టుకుంటాడు. అవునా? అలా ఉండాలన్నమాట. భగవంతుడి దగ్గర, ఆచార్యుని దగ్గర ఆ విధంగా ఉండాలట. ఇంకా 6వది మనత్కినియానై పాడ, మనసుకి ప్రీతి చేసేటటువంటి వారి గురించి పాడాలండి అని చెబుతున్నారనమాట. నచ్చిన వారి గురించి పాడాలి. నచ్చిన వారంటే ఎవరై ఉంటారండి? ధర్మరక్షకుడై ఉండాలంటే ఆ భగవానుడైనటువంటి, అందుకే శ్రీరామ్ అనేది అందుకేనండి. శ్రీరాముడి మాట అనగానే ఎక్కడ లేని ఊపు వచ్చేస్తుంది అనమాట అందరికీ. ఎందుకంటే ఎక్కడా కూడా వెనకంజ వేయలేదు ధర్మరక్షణ విషయంలో. అడవుల్లోకి వెళ్ళడానికి కూడా సిద్ధపడ్డాడు, ఏం చేయడానికన్నా సిద్ధపడ్డాడు అనమాట. మొత్తం ఆస్తులన్నింటినీ త్యజించి ఆయన అడవుల పాలు కావడానికి సిద్ధపడ్డాడు ధర్మాన్ని రక్షించడానికి.
అందుకనే ఆయన పేరు స్మరించటం అన్నమాట 1కి 10 సార్లు. అది అలా చేస్తే ఏమవుతుందండి, అనైతిల్లత్తారం ప్రతి ఒక్కరూ కూడా ఆర్తి నిండినటువంటి కళ్ళతోనే చూస్తారండి. ఎక్కడో ఒకడ ఇన్స్పిరేషన్ పొందుతూనే ఉంటారట. ఇక ఈ పాశురంలో మనకి అమ్మవారు ఈ గోపికలో పొయ్గై ఆళ్వార్ని భావించుకుంటూ ఈ గోపికను నిద్రలేపటం జరిగింది. ఒకటి ననైతిల్లం అనుకుంటూ చెప్పారు కదా, తంగాయ్ అని అన్నారు, అంటే చెల్లెలా అని అన్నారు. ఒకటి బురద గురించి చెప్పారు, ఇంకొకటి చెల్లెలా అని చెప్పారు. ఇక్కడ లక్ష్మీ గద్యంలో చెప్తారండి మనకి, ఎస్విబిసిలో రోజు వేస్తూ ఉంటారు, సరిగ్గా వింటే అర్థమవుతుంది. ఈయన పద్మంలో ఉద్భవించినటువంటి వారు, అయోనిజులు. అలాగే లక్ష్మీ అమ్మవారు కూడా ఎక్కడి నుంచి వచ్చారండి, పద్మంలోంచి, ఆ బురదలోంచి వచ్చినటువంటి పద్మంలోంచి ఉద్భవించినటువంటి వారు. అందుకని లక్ష్మీదేవిని ఏమంటారండి, పొయ్గై ఆళ్వారికి చెల్లెలని చెప్తూ ఉంటారన్నమాట, తోబుట్టువు, సహోదరి అని చెప్తూ ఉంటారు. అది అలా ఇక్కడ ఈ బురద తర్వాత ఏమన్నారు, తంగాయ్, ఆ పదాలని బట్టి ఇక్కడ ఈ లోపల ఉన్నటువంటి అమ్మాయి లక్ష్మీదేవితో సమానంగా చేసి ఈ అమ్మాయిని ఇక్కడ ఏం చేశారు, మళ్ళీ బురద విషయం వచ్చేసరికి ఏం చేశారు అంటే, ఇక్కడ లక్ష్మీదేవికి పొయ్గై ఆళ్వార్లు ఎలా అయితే కనుక చెల్లెలు, అదే అంతే, పొయ్గై ఆళ్వార్లు ఎలా అయితే కనుక సంబంధీకులై అన్నగారు అయ్యారో, అలాగే ఈమె కూడా లక్ష్మీదేవికి సంబంధీకురాలైనది అని చెబుతున్నారు. ఇక తర్వాత పని తలై వీజనిన్ వాజల్ కడై పత్తి, మంచు తల మీద పడుతోందమ్మా తలుపు తీయి అని అన్నారు. మొన్న మనం మృకండాశ్రమం గురించి కథ చెప్పుకున్నాం. ఈ పొయ్గై ఆళ్వార్లే ఫస్ట్ వర్షం పడుతుంటుంటే ఆ ఆశ్రమంలోకి వెళ్ళి తలుపేసుకున్నారు. ఒక మనిషి పడుకునే చోటు ఉంటే ఈయన పడుకున్నారు. తర్వాత వచ్చినటువంటి ఆయనకి ఈయన తలుపు తీశారు. అమ్మ, ఆ రోజు తలుపు తీసావు కదా, మరి ఈరోజు తీయట్లేదేంటి అని చెప్పి పొయ్గై ఆళ్వార్లను తలుచుకుంటున్నారన్నమాట. ఇక తర్వాత వచ్చేసరికి అనైతిల్లత్తారుం మరిందు అని అన్నారు కదా, అంటే ప్రతి ఇంటి వారు చూస్తున్నారమ్మా అని చెప్తున్నారు. ఇక్కడ ఇల్లు అంటే శరీరం అని చెప్తున్నాం, లేదా మనసు అని చెప్తున్నాం. ప్రతి మనసు చూస్తున్నది అని చెప్తున్నారు కదా, ప్రతి మనసు కూడా పొయ్గై ఆళ్వార్ని ఆర్తితో చూసేదట. ఎందుకంటే ప్రతి జీవిలోనూ శుకమహర్షి ఎలా అయితే కనుక ప్రతి జీవిలోనూ నారాయణుణ్ణి చూడగలిగారు, ఆయన బల్లిలో, పిల్లిలో, బొద్దింకలో అన్నింటిలో నారాయణుని చూడగలిగారటండి శుకమహర్షుల వారు. ఎగ్జాక్ట్ అలాగే పొయ్గై ఆళ్వార్లు కూడా అలాగే చూడగలిగేవారట. అందుకని ప్రతి జీవి కూడా ఆయన వంక ఆర్తిగా చూసేదట. అబ్బా, ఎంత గొప్పగా జ్ఞానం సంపాదించాడు కదా, ఇలా ఆర్తిగా ఆయన వంక చూస్తేనైనా మనకు కొద్దిపాటి జ్ఞానం వస్తుందని ప్రతి జీవి ఆయన వంక ఆరాధనగా చూసేదట. అది అందుకని ఇక్కడ ఈ పదాల ద్వారా పొయ్గై ఆళ్వార్ని ఇక్కడ అమ్మవారు కీర్తించారని చెప్పవచ్చును. ఇక అమ్మవారు మనని ఈరోజు తీసుకువెళ్తున్నటువంటి దివ్య దేశం తిరుచిత్రకూటం. అంటే ఏంటండి, చిదంబరం. చిదంబరం గురించి చాలా తెలిసే ఉంటుంది కదా, వినే ఉంటారు కదా. ఏంటండి అక్కడ ఫేమస్, నటరాజస్వామి. గుడ్. అయితే చిత్ అంబరం, అక్కడ స్వామి నటరాజస్వామి ఏదిలో, నటరాజస్వామి అనేది యాక్చువల్గా అక్కడ ఒక ఇది, కానీ అసలైతే అక్కడ శివపిరాని ఏ ఇదిలో ఉంటారట, అంబరం, ఆ ఇదిలో ఉంటారనమాట. అందుకని అక్కడ మూర్తి ఉండదు, మూర్తి ఏది ఉండదు అక్కడ. సరే, అయితే వాస్తవానికి ఈ నటరాజస్వామి కోవెల, గోవిందరాజస్వామి కోవెల రెండు ఒకే కాంప్లెక్స్లో ఉంటాయి. తర్వాత సరే, అజ్ఞానం ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారి వల్ల అందులో చోళరాజు కులోత్తుంగ చోళుడి వల్ల చాలా డిస్టర్బెన్సెస్ చాలా క్రియేట్ అయ్యాయి అన్నమాట. దానివల్ల కొంత డిస్టర్బెన్సెస్ అనేది ఉంటాయి, కానీ ఇవి రెండు ఒకే కాంప్లెక్స్లో ఉండేటటువంటివి అన్నమాట. అక్కడ పూర్వం శివపిరానికి, తర్వాత పార్వతీదేవికి ఇద్దరికీ నాట్యం విషయంలో పోటీ వచ్చింది, ఎవరు బాగా చేస్తారు అని. సో వచ్చి ఆవిడ నందీశ్వరుని అడిగారు. అడిగేసరికి అంటే సర్వసాధారణంగా నందిని ఏమంటారంటే కొంచెం మందం అని అంటారనమాట, బుద్ధిమాంద్యం ఉంది అని అంటారనమాట. అది బుద్ధిమాంద్యం కాదు అని మర్యాదగా ఉండడం అంతే.
అది అదే లక్షణం మనకి చుట్టూతా ఉండే నందులకు కూడా ఉంటుందండి. అంటే ఎడ్లకి కొంచెం మందంగా ఉంటాయి. ఇవి ఉన్నంత తేజ్గా, ఆవులు ఉన్నంత తేజ్గా ఎడ్లు ఉండవు. ఎందుకు అనంటే అది అలా ఉంటేనే యజమానికి ఆ మాత్రం అన్న దాన్ని హ్యాండిల్ చేయగలుగుతాడు, లేదా అయితే సవతలకు కుదేస్తుంది. దాని బలం ముందు సరిపోం. అందుకనే కొంచెం అలా తగ్గి ఉండడం అనేటటువంటిది భగవానుడు మన కోసమని వాటికి ఏర్పాటు చేసినటువంటి స్థితి అనమాట, అంతే. అయితే ఈయన ఏం చెప్పారట, అమ్మా మీరు నాట్యం చాలా బాగా చేస్తారు, దానిలో పెద్ద ఇదేం లేదు, కానీ పోటీ అంటే మరి శివపిరానేనమ్మా అని చెప్పారట. ఓహే నందికి తెలివితేటలు లేవు, ఏం లేవు, సరిగా ఆలోచించలేడు, సరిగా చెప్పలేడు, అయినా ముందే వెళ్ళి నందిని అడగటం నాదే పొరపాటు అనుకొని అక్కడ ఒక్కొక్కళ్ళని ఆ గణాలని ఈ గణాలని ఎవరి నాట్యం బాగుంటుంది మీరు చూస్తూ ఉంటారు కదా అని అడిగారట. అనేసరికి వాళ్ళందరూ కూడా ఇక అర్థమైపోయింది, నంది చెప్తేనే వినలేదంటే ఇక మనం చెప్పామంటే ఇక అయిపోయింది, మనకి బాగా ఉంటుంది రెడీగా కాదు అంటే. కానీ అలానే అబద్ధం చెప్పలేరు కదా. అందుకని వాళ్ళేమో అందరూ కూడా ఓసారి శివపిరాన్ వంక చూశారట. చూస్తే ఇంకేవిడ కనిపించిందట, అంటే మేము నాట్యం బాగా చేయమా, ఈయనంత బాగా మేము చేయలేమనా, అలా ఎలా కుదురుతుంది, సో పోటీ కాంపిటీషన్ ఉండాల్సిందే అని చెప్పారు. చెప్పిన తర్వాత సరే దానికి ఒక పెద్ద ప్లేస్ కావాలి కదండి, మంచి ప్లేస్ కావాలి, అందరూ వచ్చి చూడాలి. అందుకని మొత్తానికి ఏం చేశారు, ఇప్పుడు ఈ తిరుచిత్రకూటం అని చెప్తున్నాం కదా, ఆ తిరుచిత్రకూటానికి వచ్చారనమాట. వచ్చి అంటే చిదంబరం అన్నమాట అది. ఆ చిరుచిత్రకూటం ఆ చిదంబరం ప్రదేశానికి వచ్చారు. వచ్చి ఇక మొత్తానికి ఏం చేయాలి, ఎక్కడెక్కడ అనేది ప్లేస్ చూసుకున్నారు. చూసుకొని ఈ పక్కకి స్వామివారు నించున్నారు, అది శివపిరాన్ నించున్నారు, ఆ పక్కకి అమ్మవారు నించున్నారు. ఇప్పటికీ కూడా స్వామివారి కోవెల ఇక్కడ ఉంటుంది, అమ్మవారి కోవెల కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే పాపం పిచ్చి వాళ్ళు తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే ఆయనతోని పోటీ పడింది గనక ఆయన ఆగ్రహించి పొమ్ము ఆవలకు అని దూరంగా నెట్టేశారు కనుక అమ్మవారు అక్కడ దర్శనం ఇస్తారని చెప్పి చెప్తూ ఉంటారు. పచ్చి అబద్ధం. ఎప్పుడైనా హెల్దీ కాంపిటీషన్సే ఉంటాయి కదా. నీకు జలసీ ఉందని అందరికీ ఉందనుకుంటే ఎలాగా. ఇక్కడ నాట్యం చెయ్యాలి అంటే ఏమంటే చిన్నప్పుడు డ్రిల్ చేసేటప్పుడు ఏం చేసేవాళ్ళండి, మా పీటీ టీచర్ చెప్పేవారు, పాపం అందరు దూరంగా నిలబడండి, ఆ దూరంగా నిలబడేటప్పుడు చేతులు బాగా జాపి అలా నిలబడండి అని చెప్పేవారు. ఈ ఎదురుకుండా కూడా జాపి మళ్ళీ ముందు జరగడం ముందు వాళ్ళ పాపం నెట్టేస్తూ ఉండేవాళ్ళం కదా. నువ్వు చిన్న డ్రిల్ చేయడానికే నీకు పక్కన మనుషులకి ముందు వెనకల వాళ్ళకి అంత దూరం మెయింటైన్ చేస్తున్నావు. నాట్యం ప్రదర్శన చేయాలి, అక్కడ చేయాల్సి వచ్చినప్పుడు వీళ్ళు ఇక్కడ వాళ్ళు అంత దూరం లేకపోతే కాంపిటీషన్ ఎలా నడుస్తుంది. ఇద్దరు ఒకే పాటకి ఒకే ఇదిలో ఒకే సమయంలో చేయాలి. ఇక దానికి జడ్జిగా ఎవరిని పిలిచారండి, ఇద్దరికీ నచ్చినటువంటి వ్యక్తి ఒక్కరే, శ్రీమన్నారాయణుడు. ఆయన మీద తప్ప ఇద్దరికి ఎవరి మీద, ఇటు పార్వతీదేవికైనా అటు శివపిరానికైనా ఇద్దరికి ఎవరి మీదయ్యా అపారమైన నమ్మకం అంటే ఆయన ఒక్కరి మీదే అనమాట. ముందు చాలామంది వచ్చారు, మేము జడ్జ్ చేస్తాం, మేము జడ్జ్, హే నాన్ సెన్స్, మీరు కుదరదు, అలా కుదరదు, ఇలా ఈవిడికి నచ్చితే ఆవిడకి నచ్చట్లేదు, ఆయనకు నచ్చితే ఈవిడికి నచ్చట్లేదు. మొత్తానికి ఇద్దరికి నచ్చిన వ్యక్తి ఎవరయ్యా అంటే ఈయన. సరే ఆయన అక్కడ కూర్చోబెట్టారు. అయితే వీళ్ళు నాట్యం చేస్తూనే ఉన్నారు, అబ్బా చేస్తూనే ఉన్నారు. ఎంతసేపు కూర్చుంటామండి అలాగా కదా. ఏదో మేము చెప్తే మీరు ఒక గంటన్నర పాపం కష్టపడి కూర్చుంటున్నారు, కానీ ఇంకో 2 గంటలు చెప్తే ఏం చేస్తారు. పక్క కుర్చీ ఖాళీ చేయించి అందులో కాళ్ళు వేసుకొని ఇక్కడ కూర్చుంటారు కదా పాపం, అవునా. అలా వీళ్ళు ఒకటే చేస్తున్నారు, ఒకటే సంవత్సరాల తరబడి నాట్యం ఆగట్లా చేస్తూనే ఉన్నారు. అందుకని ఈయన ఏం చేశారు పాపం, ఆదిశేషుల వారు వచ్చి స్వామి పాపం ఇంతసేపు ఏం కూర్చుంటా అని చెప్పి ఆదిశేషుల వారు ఇలా ఉన్న ఆయన కాస్త సాగిపోయారనమాట. కాస్త బెడ్ సాగిందంటే మనకి మళ్ళీ ఇలా కూర్చోవటం కుదరదు కదా. బస్సులో చూడండి ఒక సీటు ఉంటే ఇలా కూర్చుంటాం, ఏదో పోయేవాళ్ళు వారు పూదత్తారులలో లాక్క. అదే పక్క సీటు కూడా ఖాళీ ఉందంటే ఏం చేస్తాం, దాన్ని తీసుకుపోయి కాళ్ళు అక్కడ పెట్టుడే, ఇక మళ్ళీ ఆలోచించే పనే. ఎవరైనా వచ్చినప్పుడు అప్పుడు తీయచ్చు అనుకుంటాం కదా. మరి అది ఈ మధ్యలో అది తీసేసి చేయి పెట్టుకుని తీసేసి ఏం చేస్తాం, హ్యాండ్ రెస్ట్ ఉంటుంది కదా, పటిమని పైకి తీసేయడం, కాళ్ళు అక్కడికి వేసేయటం, ఆనుకొని కూర్చోవటం కదా. ఇక ఆటోమేటిక్గా బెడ్ సాగినప్పుడు ఈయన కూడా హాయిగా అట్లా సాగిపోయి ఇటు కూర్చొని ఇంకా చూస్తున్నారన్నమాట. ఇక అక్కడ శ్రీదేవి భూదేవి ఉన్నారు, అందుకనే ఆయన్ని గోవిందరాజస్వామి అన్నారన్నమాట. అది
సో అలా వచ్చారు. వచ్చి ఇంక మొత్తానికి దీన్ని వీక్షించారు. అలా చేయగా 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 ఏమైంది, అలా తిరిగి 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 చేస్తుంటుంటే శివపిరాని యొక్క కుడి చెవి ఈ కుండలం ఉంటుంది కదా, కర్ణకుండలం, అది కాస్త జారి పడిపోయిందనమాట. ఆయన ఇక అటు తిరిగి అలా తిరిగి ఏం చేశారు, కుడి కాలుతోనే దాన్ని తీసుకొని కాల్ని మొత్తం ఇట్లా తిప్పి ఇక్కడికి పెట్టారనమాట. మళ్ళీ దాన్ని పెట్టడం, మళ్ళీ ఈ కాలుతో అదేంటి ఈ చేత్తో దాన్ని ఫిక్స్ చేసుకోవటం అన్నీ జరిగిపోయాయి అన్నమాట. అది ఇలా పెట్టి ఇది చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా దాన్ని ఇక్కడ పెట్టుకోవడం, దాన్ని నొక్కేయటం, దాన్ని ఫిక్స్ చేసుకోవటం అన్నీ అయిపోతున్నాయి అక్కడ. మళ్ళీ స్టెప్పులు ఎక్కడ తప్పట్లే. ఈ చేత్తో చూపించే చేత్తోటి ఇది ఏదైతే చేస్తున్నారో అవన్నీ ఉన్నాయన్నమాట. వెంటనే ఆ భంగిమ చూసి ఈవిడ ఆగిపోయారు. అరే కాలి మొత్తం ఇట్లా తిప్పి, అసలు ఆశ్చర్యపోవడానికి ఏం లేదండి. ఆయన నిత్యం తపస్సు చేసేవారండి. ఆయన కాలు ఇటు పడితే అటు తిప్పలేరా చెప్పండి. ఆయన కాకపోతే ఇంకెవరికి సాధ్యపడుతుంది. డబ్బేళ్ళు ఇటు తిప్పేస్తారనమాట. చక్కగా తిప్పేసి ఇలా పెట్టుకుంటారు. అది చూసేసి ఆవిడ అలా చూస్తూ నించుండిపోతారు. గోవిందరాజస్వామి ఎగ్జాక్ట్ ఇది రాగానే ఏమంటారు, పార్వతి నేను చెప్పడానికి ఏం లేదు కనిపిస్తోందిగా అని అన్నారు అన్నమాట. ఇంకంతే. అలా ఆవిడ ఆయనకి ఏమంటారండి పాదాక్రాంతులు అయ్యారన్నమాట. ఇది ఏదైతే ఉందో ఆ ఘట్టం జరిగినటువంటి స్థలం కనుక నటరాజస్వామి యొక్క మూర్తి అక్కడ ఉంటుంది. నిజానికి అక్కడ కేవలం నటరాజస్వామి అంటే నాట్యం ఒక్కటే కాదండి. యాక్చువల్గా పైన చూసుకుంటే మనకి ఈ కాల్ని మొత్తం ఇట్లా తిప్పి ఇక్కడ ఈ చెవి కుండలం పెట్టుకోవడం అనేటటువంటిది ముఖ్యం అన్నమాట. అది అటువంటి గోవిందరాజస్వామి వేంచేసి ఉన్నటువంటి, నటరాజస్వామి వేంచేసి ఉన్నటువంటి స్థలం తిరుచిత్రకూటం. సినత్తినాల్ తెన్నిలంగై కోమానై చెత్త, లంకా నగరాన్ని, లంకాధిపతిని నాశనం చేసినటువంటి వాణిని తలుద్దామండి అని అన్నారు. మరి దీనికిను ఇక్కడ రాముల వారికి ఏంటండి అని అంటే, మనకి ఇప్పుడు చెప్పబడేటటువంటి నార్త్, పూర్వం చెప్పబడేటటువంటి మధ్యదేశం, అక్కడ చిత్రకూట ఉందా లేదా? ఆ చిత్రకూట పర్వతం మీద రాముల వారు, సీతమ్మ వారు, లక్ష్మణుల వారు ఉన్నారా లేదా కదా. సో అక్కడి నుంచి ఇక సీతమ్మ వారి కోసం వెతుక్కుంటూ మొత్తం అంతా ఇక అలా వచ్చి ఈయనంతా ఇక దుఃఖమయమే, ప్రతిరోజు దుఃఖమే రాముల వారికి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడికండి, చిదంబరానికి వచ్చిన తర్వాత, అంబరం, ఈ చిదంబరానికి వచ్చిన తర్వాత ఆయన ఇక్కడ కొండ మీద కూర్చున్న తర్వాత ఈయనకి అనిపించిందట, ఏంటి ఇక్కడ ఏదో మాయ ఉంది. చిత్రకూటంలో ఉన్నప్పుడు ఎంత ఆనందంగా ఉండేవాళ్ళం లక్ష్మణ మనం ముగ్గురం, అదే ఆనందం నాకేంటో సీత ఇక్కడే ఉంది, మన దగ్గరే ఉంది అన్న భావన కలుగుతోంది అని చెప్పారట. అది అంత ప్రశాంతంగా ఉంది, మనసంతా చాలా హాయిగా ఉంది ఇక్కడికి రాగానే అని అన్నారట. అందుకని ఏమన్నారండి, తిరుచిత్రకూటం అని అన్నారు. చిత్రం అండి, విశేషం కదా. అందుకని రాముల వారికి అత్యంత అక్కడ ప్రయాగ దగ్గర ఉన్నటువంటి ఆ చిత్రకూట్లో ఎంత మనం ప్రశాంతంగా ఉన్నామో అదే ప్రశాంతత నాకు ఈరోజు ఇక్కడ లభిస్తున్నది అని చెప్పారు. అందుకని దీన్ని చిత్రకూటము అని కీర్తించారన్నమాట ఈ క్షేత్రాన్ని. అది అండి, ఇటువంటి క్షేత్రానికి వెళ్ళి మనత్తుక్కిని అనే మనసుకి ఎంతో నచ్చేటటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తిని ఈ పాశురం ద్వారా మనం అక్కడ కీర్తించుకోవాలి. ఆ జ్ఞానాన్ని భగవానుడు మనకి ప్రసాదించాలని ప్రార్థిస్తూ స్వస్తివచనం చెప్పే ముందు ఒకసారి మనం పాశురాన్ని చెప్పుకుందాం. కనైతిళం కత్తెరుమై కన్రుక్కిరంగి நினைத்து முலை வழியே நின்று பால் சோர நனைத்தில்லம் சேராக்கும் நற்செல்வந்தங்காய் பனித்தலை வீழ நின் வாசல் கடைபத்தி சினத்தினால் தென்னிலங்கை கோமானை செத்த
மனத்துக்கினியானை பாடவும் நீவாய் திழவாய் திழவாய் ராகதொழா திழவாய் இனித்தானே சுந்திராய் ஈதென்ன பேருழக்கம் அனைத்தில்லத்தாரும் அழிந்து ஏலோர் ఎంబావాయ్. ఆ వయసు వాళ్ళకి అంటే చిన్న పిల్లల నుంచే పునాది పడాలని చెప్పేది. అందుకే మీరందరూ పుస్తకం చూసి చెప్తున్నారు, వాడి చేతిలో పుస్తకమే లేదు, చెప్పిన ప్రతి పదం చెప్పాడు. అందుకే పిల్లలకి ఇప్పటి నుంచే ఎందుకండి అంటే తర్వాత నాలికలు తిరగాలి కదా కదా వాళ్ళకి వస్తుంది. అంటే ఇది గొప్పగా చెప్పటం లేదు, ఎక్స్పెరిమెంట్ అంటే మీరు చేసిండ్రా అని అడుగుతూ ఉంటారు కాబట్టి చెప్పేస్తున్నాం. మా పిల్లలకి ఇద్దరికీ కూడా పుస్తకం పట్టి ఎప్పుడు నేర్పించలేదు. కాలేజ్కి వెళ్తూనో స్కూల్ దగ్గర దింపుతూనో అంటే మేము కాలేజ్కి వెళ్తూ మా వెంట ఎప్పుడన్నా తీసుకువెళ్తూ లేదా స్కూల్లో దింపుతూనో లేదు అని అంటే కనుక ట్యూషన్ సెంటర్ ఉండేది. ఆ ట్యూషన్ సెంటర్కి నడిపించుకుంటూ తీసుకెళ్ళేటప్పుడు దారంతా చెప్తూ ఉండేవాళ్ళం. రాత్రి పడుకునేటప్పుడు ఒక కథ చెప్పడం, ఓ పాశరంలో ఒకటో రెండో లైన్లు ప్రాక్టీస్ చేస్తూ ఉండడం అన్నమాట. దాంతో వాళ్ళకు వచ్చేసింది. అది పుస్తకం చూసి చదవాల్సి వచ్చిన వయసు వచ్చిన తర్వాత అప్పుడు అక్షరాలు కొత్త కదా, అప్పుడు ఇబ్బంది పడేవాళ్ళు. యాక్చువల్గా చూడకుండా చదివినప్పుడు అంటే ఆ వయసుకు చూడకుండానే నేర్పించాలి. తర్వాత ఈ అక్షరం ఇది అని తెలవడానికి ఆ తర్వాత కాలంలో అక్షరం చూస్తూ కూడా చదవటం అలవాటు చేయాలి. కానీ ఈ వయసు పిల్లలకి చూడకుండానే వితౌట్ బుక్ అలవాటు చేసేయాలి. అది ప్రతి పదం పలికాడు ఆ అబ్బాయి, కరెక్ట్గా పలికాడు. గుడ్, యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్. ఓసారి చప్పట్లు కొట్టచ్చు మనవాడి కోసం. మోహ ఎంత వెలిగిపోతుంది. సరే, మనం అందరం ఒకసారి అర్ధపరమార్థంతో స్వామివారికి అమ్మవారితో పాటుగా ఈ పాశురాన్ని విన్నవించుకుందాం. కనై తెళం కత్తెరుమై కన్రెక్కిరంగి నినై తుములై వழியே நின்று பால் சோர நனை தில்லம் சேராக்கும் நற்செல்வந்தங்காய் பனித்தலை வீழனின் வாசல் கடை பத்தி கோமானை செத்த மனத்துக்கினியானை பாடவும் நீவாய் திழவாய் இனித்தானே சுந்திராயிதென்ன பேருழக்கம் அனைத்தில்லத்தாரும் அழிந்தேலோரெம்பாவாய். ஸ்வஸ்தி. ஆழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். सर्वं श्री कृष्णार्पणमस्तु. जय श्रीमन्नारायण. जय माँ भारती.